మాలాంగుండీంచ డమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామ పింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ భావయానః కవిముఖ్య పారాశర్యః పర్వసురూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయై నమః. జటిలం చీరవసనం దండకారణ్యమాశ్రితం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండముత్తమే. అరణ్యకాండ. రామచంద్ర ప్రభు సీతమ్మ వారితో కలిసి లక్ష్మణ సమేతంగా దండకారణ్యంలో అడుగు పెట్టడం, మహర్షులకి తాను అభయం ఇవ్వడం, శరభంగుణ్ణి సుతీక్ష్ణుణ్ణి దర్శనం చేసుకోవడం, అక్కడ నుండి మహర్షులతో కలిసి వివిధ తాపసాశ్రమ మండలాలన్నింటినీ కూడా దండకారణ్యంలో దర్శనం చేయడం, ఇలా దర్శనం చేస్తూ 10 సంవత్సరాలు గడవడం జరిగిందండి. ఇక కొద్ది కాలం మాత్రమే ఉన్నది. హాయిగా జీవితం గడిచిపోతూ ఉంటే ఎవరికైనా సరే వేగంగా గడిచిపోతాయండి రోజులు. కష్టాలు వచ్చినప్పుడే కాలం చాలా నెమ్మదిగా గడుస్తుంది. వాల్మీకి యొక్క రచనా వైచిత్రి అంత గొప్పది. సుఖంగా హాయిగా వనవాసాల్లో తిరుగుతూ ఋష్యాశ్రమాలు దర్శనం చేసేటటువంటి సందర్భాలన్నింటినీ కూడా చూపించలేదు ఈ 10 సంవత్సరాలు కూడా వాల్మీకి. కష్టాలనే గుర్తుపెట్టుకుంటారు మనుషులు ఎక్కువగా అని. ఆ కష్టానికి సంబంధించినటువంటి గొప్పదైనటువంటి విషయాలన్నింటినీ వాల్మీకి ఇక్కడ మనకి చూపిస్తాడు. అందుకనే కరుణారసాత్మకంగా రామాయణాన్ని రాశాడండి వాల్మీకి. ఆ కరుణ ఉందా లేదా అని పరీక్షించారు కూడా ఆ బోయవాడి రూపంలో వచ్చినప్పుడు రామచంద్రప్ప. ఈ 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ మునుల యొక్క ఆశ్రమాలు దర్శనం చేస్తూ ఇక్కడికి దగ్గరలోనే సుతీక్ష్ణుడి యొక్క ఆశ్రమం ఉన్నదని తెలుసుకుని, సుతీక్ష్ణుడు మళ్ళీ ఒకసారి దర్శనం చేయవయ్యా వచ్చి మా ఆశ్రమాన్నని ఆయన చెప్పారని రామచంద్ర ప్రభు సుతీక్ష్ణుడి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. చూడండి, చెప్తున్నారు ఇక్కడ వాల్మీకి మహర్షి.
అస్మిన్ అరణ్యే భగవాన్ అగస్త్యో మునిసత్తమః వసతీతి మయా నిత్యం కదా కథయతాం శృతం. సీతారామ లక్ష్మణ సహితుడై సుతీక్ష్ణుడి యొక్క ఆశ్రమానికి వెళ్తే ఆ ముని వీళ్ళకి దగ్గరగా ఆహ్వానం చేసి కూర్చోబెట్టి సవినయంగా అంటున్నారు, నాయన ఇక్కడ ఇంకా కొంతకాలం ఉండవయ్యా, నేను ఇచ్చేటటువంటి అతిథి సత్కారాలన్నీ స్వీకరించమన్నారు. కొంతకాలం మళ్ళీ అక్కడ ఉండి రామచంద్రప్రభు, లక్ష్మణస్వామి, సీతామాత కూడా ఒకరోజు యథాలాపంగా మహర్షి దగ్గరికి వచ్చి అడిగాడు రామచంద్రప్రభు, అస్మిన్ అరణ్యే భగవాన్ అగస్త్యో ముని సత్తమః, ఈ అరణ్యానికి సమీపంలోనే అగస్త్య మహర్షి వారు ఉంటున్నారు అన్న విషయం తెలిసింది. అయ్యా సుతీక్ష్ణ, మమ్మల్ని అనుగ్రహించండి, వారి యొక్క నివాస స్థానం ఎక్కడో మాకు తెలియజేయండి, మేము ఆయన దర్శనం చెయ్యాలని అనుకుంటున్నాం. మనోరథో మహానేష హృదిమే పరివర్తితే, అయ్యా నేనే చెప్దాం అనుకుంటున్నాను మీకు, ఈలోపు మీరే నన్ను అడిగారు. చక్కగా సీతాలక్ష్మణ సహితుడివై అగస్త్య మహర్షిని వెళ్ళి దర్శించవయ్యా. ఈ ఆశ్రమానికి దక్షిణ దిశయందు 4 యోజనాల దూరం కనుక మీరు కనుక వెళ్తే అగస్త్య సోదరుడు యొక్క ఆశ్రమం వస్తుంది. ఇక్కడ అగస్త్య సోదరుడు అంటే అగస్త్యుడి సోదరుడి పేరు చెప్పలేదు. అందుకనే ఎవరిదైనా మనకి పేరు తెలియకపోతే శాస్త్రంలో అగస్త్య భ్రాత అంటారు. పేరు చెప్పకపోతే అతని పేరు ఎప్పుడూ ఇంకా అగస్త్య భ్రాతే ఆ వాక్యాల్లో. కానీ పురాణాలలో చెప్పారండి ఇతని పేరు ఏమిటి, యద్మవాహుడు అని పిలిచారు. ఈ అగస్త్య భ్రాత అయినటువంటి ఆ యొక్క అగస్త్యుడి యొక్క సోదరుడి యొక్క ఇంటికి వెళ్ళమని చెప్పాడు. ఎలాగా, ఇది చాలా మనోహరమైన పవిత్రమైనటువంటి ఆశ్రమం. అయితే చూడండి అయ్యా రామ, ఆ ఆశ్రమానికి మీరు వెళ్ళేటప్పటికే పొద్దుపోతుంది. సాయంత్రం రాత్రి అక్కడ గడపండి, ఉదయాన్నే మీరు వెళ్ళి అగస్త్యుడిని దర్శనం చేసుకోండి అని చెప్పాడు. దక్షిణ దిశను అనుసరించి మరునాటి ఉదయం వన సమూహాలన్నీ పక్కగా వెళ్ళండి. అక్కడికి 1 యోజన దూరంలో అగస్త్యభ్రాతుడి యొక్క ఆశ్రమం నుంచి 1 యోజన దూరంలో అగస్త్యుడి యొక్క ఆశ్రమం ఉంటుంది అని వివరించారు. నిజంగా నువ్వు అగస్త్య మహర్షి వారిని చూడాలని కుతూహలపడుతుంటే నువ్వు ఇప్పుడే బయలుదేరవయ్యా రామా, సూర్యుడు నడినెత్తి మీదకి రాకుండానే అని సుతీక్ష్ణుడు చెప్పాడు. వెంటనే సిద్ధపడ్డాడు రామచంద్రప్రభు. ఆయన దగ్గర సెలవు తీసుకున్నాడు, ముందరకు వెళ్తున్నాడు. లక్ష్మణ చూడవయ్యా, కొంత దూరం నడిచి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అగస్త్య సోదరుడి యొక్క ఆశ్రమం కనిపించింది. ఆ కనపడుతున్నదే అగస్త్య సోదరుడి యొక్క ఆశ్రమం. నిజానికి ఆయన చాలా మహాత్ముడు, సత్కర్మల్ని ఆచరించేవాడు. నేను విన్న రీతిగా చెప్పాలి అంటే ఈ వన మార్గంలో వేల కొలది వృక్షాలు, ఫలవృక్షములన్నీ కూడా బరువుతో వంగి ఉన్నాయి. ఈ సమిదలు ఉన్నాయి చూసావా చెట్ల కింద, ఈ సమిదలన్నింటినీ వాళ్ళు ఏరుకుని ఈ ఋషీశ్వరులు వాటిని యజ్ఞ హోమాది క్రతువులందు వాడుతూ ఉంటారు. ప్రోగు చేసి కట్టెలు పుల్లలుగా పోగుల కింద ఉన్నాయిటండి. అవన్నీ చూపించారు. త్రొంచబడినటువంటి కోయబడినటువంటి దర్భలు కనిపిస్తున్నాయి. అదిగో చూడు, ఈ వనం యొక్క మధ్య భాగంలో ఆ ఆశ్రమమునందు అగ్ని నుండి పొగలు వెలువడుతున్నాయి ఆకాశంలోకి. నల్లని మేఘాల అంచుల వలె ప్రతీతమై కనిపిస్తున్నాయన్నాడు. సోదరా లక్ష్మణ, సుతీక్ష్ణ మహర్షి తెలిపిన విధంగానే ఈ అగస్త్య సోదరుడి యొక్క ఆశ్రమం చాలా చక్కగా విలసిల్లుతున్నది. ఆయన యొక్క తప ప్రభావం చేత ఈ యొక్క ఆశ్రమాన్ని పరిరక్షిస్తున్నారు ఆయన, అన్నిటలో ఎటువంటి సందేహం లేదన్నారు.
అగస్త్య సోదరుడే ఇంత గొప్పవాడైతే అగస్త్య మహర్షి గురించి ఇంకా చెప్పుకునేదే ఉంది అని అగస్త్య మహర్షి యొక్క వృత్తాంతం గురించి చెప్తాడు రాముడు లక్ష్మణుడితో. ఏ మహానుభావుడు నిరంతరము ప్రణవ పంచాక్షరీ మంత్రాన్ని తన నోటియందు రమింపజేస్తూ ఉంటాడో, ఏ సాధ్వి లలితా అమ్మవారిని నిరంతరము కూడా కొలుస్తూ ఉంటుందో ఆయన అగస్త్య మహర్షి అంతటి గొప్పగా ఆ దంపతులిద్దరూ కూడా ఈ దక్షిణం వైపుకు వచ్చి ఇక్కడ రాక్షస బాధ అనేటటువంటిది ప్రజలకి కలగకుండా, ఋషులకి కలగకుండా సత్వజన సంపన్నులైనటువంటి మనుష్యులందరినీ రక్షిస్తూ ఇక్కడే స్థిరపడిపోయారు దక్షిణం వైపున. ఈ దక్షిణం వైపున ఆయన నివసిస్తున్నటువంటి సమయంలోనే ఇక్కడ ఇద్దరు రాక్షసులు ఉండేవారు, వాతాపి, ఇల్వలుడు అనేటటువంటి వారు. ఈ వాతాపి అనేటటువంటి వాడు మేక రూపంలోకి మారేవాడు, ఈ ఇల్వలుడు బ్రాహ్మణ రూపంలోకి మారేవాడు. మారి సద్బ్రాహ్మణులు ఎవరైనా కనుక వెళ్తూ ఉంటే వాళ్ళని ఆప్ చేసి, అయ్యా మా ఇంట్లో ఇవాళ శ్రాద్ధకర్మ పెట్టుకుంటున్నాం, మీరు వచ్చి ఆ కూర్చుని భోజనం చేసి ఆరగించి మా పితృదేవతల్ని తృప్తి చెందించి వెళ్ళవలసింది అని వినయంగా ప్రార్థన చేసి తీసుకువెళ్ళేవారు ఇంటికి. తీసుకువెళ్ళగానే ఈ యొక్క వాతాపి మేక కింద మారేవాడు. అతన్ని శుభ్రంగా వడ్డించి చెప్పారుగా, త్రేతాయుగమునందు ఆ యొక్క శ్రాద్ధకర్మల యందు ఆ మేక మాంసాన్ని వినియోగించేవారు. అది కలియుగంలో నిషిద్ధం అండి. కాబట్టి ఈ మేక రూపంలో మారిపోయినటువంటి వాతాపి వడ్డించినటువంటి వాడై ఈ బ్రాహ్మణులందరికీ కూడా తినిపించేవాడు ఈ ఇల్వలుడు ఎప్పుడైతే పెట్టాడో ఈ బ్రాహ్మణులందరూ అవి భుజించి భోజన కార్యక్రమం పూర్తవగానే వాతాపి బయటికి రావయ్యా అనేవాట ఈ ఇల్వలుడు. వెంటనే మేక రూపంలో వాళ్ళ కడుపులోకి వెళ్ళినటువంటి ఈ వాతాపి వాళ్ళ పొట్టలు చీల్చుకుని బయటకు వచ్చి మళ్ళీ ఒక మేక రూపంలో అతుక్కుపోయేవాడు, మళ్ళీ తన రూపాన్ని పొందేవాడు. ఈ విధంగా బ్రాహ్మణులు చనిపోతూ ఉంటే వాళ్ళ రక్తమాంసాలు వీళ్ళు తిని ఆకలి నింపుకుంటూ ఉండేవారు. ఇలా బ్రాహ్మణులందరినీ హత్య చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు తాపస వృత్తిలో ఉన్న వాళ్ళందరినీ అని ఒకరోజు అగస్త్య మహర్షి వారు తెలుసుకుని ఆ అమ్మవారు లోపాముద్రా సమేతంగా ఒకరోజు వెళ్తూ ఉంటే అరణ్యంలో వీళ్ళు వచ్చి పిలిచారు, అయ్యా భోజనానికి రండి. వచ్చి అగస్త్యుల వారు కూర్చున్నారు, వడ్డించారు. మళ్ళీ వాతాపి మేక కింద మారాడు, తీసుకొచ్చారు, తిన్నాడు. తిని బేవు అన్నాడు. ఈ త్రేణుపు తేలించగానే వాతాపి బయటికి రా అని పిలిచాడు ఈ ఇల్వలుడు. ఒక నవ్వు నవ్వాట ఈ యొక్క అగస్త్యుల వారు. ఇంకెక్కడి వాతాపిరా, ఎప్పుడో అరిగిపోయాడు వాడు, ఈ పాటికి వాడు యమపురికి చేరుకుని ఉండుంటాడు అన్నాడు. చూడండి, ఎప్పుడైతే అలా అన్నాడో ఈ యొక్క ఇల్వలుడు అనేటటువంటి వాడు కోపానికి గురై అగస్త్య మహర్షిని తినేద్దామని మీద పడుతూ ఉంటే ఈయన ఒక్క ఊహంకారం చేత అగ్నిహోత్రం మిడతల్ని దహింపచేసినట్లుగా ఈ ఇల్వలుడిని కూడా భస్మం చేశాడు. అప్పటి నుండి అగస్త్య మహర్షి ఉన్న చోటుకి ఈ యొక్క రాక్షస సంచారం అనేటటువంటిది వెళ్ళదు. చాలా శ్రద్ధగా అణుకువగా ఉంటూ వాళ్ళు ప్రవర్తిస్తారు ఆయన ఉన్నటువంటి ప్రదేశమునందు. అందువల్ల అటువంటి మహానుభావుడు ఈ యొక్క అగస్త్యుల వారు. అంతేకాదు ఒకానొక సమయంలో వింధ్య పర్వతం అంతటి పర్వతాన్ని కూడా గర్వాన్ని అణిచి దాని యొక్క ఎత్తుని తగ్గించాడు. అగము అంటే ఏమిటి అంటే పర్వతము అని అర్థం. అలాంటి పర్వతాన్ని కూడా స్తంభింపజేశాడు. కాబట్టి అగం స్తంభయతీతి అగస్త్య అని పిలిచారు శాస్త్రులు. అందువల్ల అగాన్ని పర్వతాన్ని స్తంభింపజేసిన వాడు కాబట్టి ఇతడికి అగస్త్యుడు అని పేరు వచ్చింది. అందువల్ల ఆ మహానుభావుడి యొక్క ఆశ్రమానికి మనం వెళ్దాం అని చెప్పుకుంటూ వెళ్తూ ఉండగానే సీతాలక్ష్మణ సమేతుడైనటువంటి రామచంద్ర ప్రభు అగస్త్యుడి యొక్క సోదరుడి ఇంటి ఆశ్రమానికి చేరుకున్నారు.
లోపలికి ఆహ్వానం చేశారండి. నమస్కారం చేసి అగస్త్య సోదరుడు స్వాగత మర్యాదలన్నీ చేసి కందమూల ఫలాలన్నింటినీ కూడా ఆహారంగా స్వీకరించమని ఇచ్చారు. ఆ రోజు రాత్రి అక్కడే విశ్రమించారు రామచంద్ర ప్రభు, లక్ష్మణస్వామి, సీతామాత. తర్వాత రోజు ఉదయాన్నే మేల్కొని, ఓ మహామునే, మీకు నమస్కారం చేస్తున్నాం. ఈ ఆశ్రమంలో ఒక రాత్రి హాయిగా గడిపాం. పూజ్యులైనటువంటి మీ అన్నగారిని మేము దర్శించాలని అనుకుంటున్నాం. కాబట్టి దయతో మాకు అనుమతి ఇవ్వండి అని కోరుకున్నారు. అయితే తన వారితో కూడి రామచంద్ర ప్రభు మునికి తెలిపిన మార్గం ముని చెప్పాడు ఎలా వెళ్ళాలన్నది. ఆ వనాల్ని దర్శిస్తూ ముందరికి వెళ్ళడం ప్రారంభం చేశాట. వెళ్తూ వెళ్తూ ఉంటే జల కదంబ వృక్షాలని, పనస చెట్లని, త్రాటి చెట్లని, పొగడ చెట్లని, చండ్ర చెట్లని, కానుగ చెట్లని, విప్ప చెట్లని, మారేడు వృక్షాలని, తుమికి చెట్లని, ఇలాంటి చెట్లన్నింటినీ చూసుకుంటూ వెళ్ళారు. వన సౌందర్యాలని మీరు చూడండి. పురాణాలు మీరు చూసినా, ఇతిహాసాలు చూసినా, భారతం చూడండి, రామాయణం చూడండి, పురాణాలు చూడండి, చెట్ల గురించి చెప్తారు. ఇక్కడ ఫలానా చెట్లున్నాయి, ఈ చెట్లున్నాయి. సుందరకాండలో వస్తే స్వామి హనుమ లంకాపురంలో దిగడగానే ఆ లంకలో ఏమేమి చెట్లు ఉన్నాయో చెప్తాడు వాళ్ళు. ఎందుకండి ఈ చెట్ల గురించి చెప్పడం? ఈ చెట్ల వివరణ ఎందుకు అంటే, చెట్లు అనేటటువంటివి కూడా దైవీకములైనటువంటి చెట్లు ఉంటాయి. వీటిని వనదేవతలు ఎన్నడూ కూడా రక్షిస్తూ ఉంటారు. చెట్లకి కూడా ప్రాణం ఉంటుందని మన యొక్క పురాణాలు, శాస్త్రాలు ఎప్పుడో చెప్పాయి. కాబట్టి వీటిని తలుచుకున్న, వీటి పేర్లని ఉచ్చరించిన కొన్ని పాపాలు పోతాయని చెప్పారు శాస్త్రాలు. ఋషులు మన చేత అవి పలికింపజేయించి వాటి పేర్లను చెప్పించి మన పాపాలని పోగొట్టే ప్రయత్నం, అంతటి అనుగ్రహం అండి ఋషులకి మన మీద. వనదేవతల యొక్క అనుగ్రహం వస్తుంది వాటిని తలుచుకున్నంత మాత్రం చేత. అందుకని చెప్తారు, ఉత్తినే తీసిపోక చెప్పరు వాళ్ళు. అందువల్ల ఈ చెట్లన్నీ కనిపిస్తూ ఉంటే వాటిని అన్నింటినీ చూసుకుంటూ రాముడు, లక్ష్మణుడు, సీతామాత ముందరకు వెళ్తున్నారు. వెళ్తూ ఉండగా రామచంద్ర ప్రభు చక్కగా లక్ష్మణుడితో చెప్తున్నారట, మహాత్ముడైనటువంటి అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమ సమీపానికి చేరుకున్నామయ్యా లక్ష్మణ. చూడు ఎంత గొప్పగా విలసిల్లుతున్నదో ఈ యొక్క ఆశ్రమం. యజ్ఞ ధూపముల చేత ఒప్పుచు అందరూ కూడా చక్కటి నారవస్త్రాలు ధరించున్నారు. ఇక్కడ వైభవంగా గొప్పగా విలసిల్లుతున్నది ఈ యొక్క ఆశ్రమం. ఇక్కడ మృగాలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉన్నాయి, పక్షులు కలకలధ్వనులు చేస్తున్నాయి. శత్రువులు అయినటువంటి వారు కూడా మిత్రుల కింద ప్రవర్తిస్తారయ్యా ఈ ప్రాంగణమునందు. క్రూర మృగాలు కూడా సన్నిహితంగా మెలుగుతాయి ఇక్కడ. ఎందుకంటే ఇది అగస్త్యుడి యొక్క తపశ్శక్తి అని చెప్పాడు. కాబట్టి అగస్త్య మహాముని వింధ్య పర్వతానికి దక్షిణ దిశ యందు కలిగినటువంటి ఈ ఆశ్రమ ప్రాంతం అంతయు కూడా సురక్షితంగా ఉన్నది అని చెప్పాడు. అయ్యా ఇదిగో దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా. ఎందుకని? అగస్త్య మహర్షిని దర్శించడం కోసం. అంతటి తపోశక్తి సంపన్నుడైన, తపోజీవనాలకు అనుగుణంగా ఆహార నియమాలని పాటిస్తూ ఆ అగస్త్య మహర్షిని వారు నిరంతరము భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటారు. సత్యపాలనాది సద్గుణములు కలిగినటువంటి ఆ మహర్షి యొక్క ఆశ్రమంలో అసత్యవాదులు కానీ, కఠినాత్ములు కానీ, కామాతురులు కానీ ఇటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు. అసలు ఆ భావమే కలగదు మనిషికి. అంటే ఏమిటండి, మన ఇంటిలో నిత్యము దైవారాధన కలిగి మనం ధర్మయుక్తంగా ఉంటే మన ఇంటిలో ఉన్నవాడు కూడా మనల్ని చూసి వాడు సద్గుణవంతుడు అవుతాడు. అంతేకాదు బయటవాడు కూడా మన ఇంటికి వస్తే వాడికి ఒక గొప్పదైనటువంటి తాత్విక భావన కలుగుతుంది, వాడు ఎంత చెడ్డవాడైనా. మనం బాగుండాలి, మన మనసు బాగుండాలి, నిర్మలంగా ఉండాలి, ఎదుటివారి మీద ఈర్ష్యాద్వేషాలు విడిచిపెట్టాలి, నలుగురి శ్రేయస్సుని కాంక్షించాలి, ఇంటి యందు భగవంతుడి యొక్క ఆరాధన చెయ్యాలి, దైవీ శక్తిని నింపుకోవాలి. అలా నింపుకున్నప్పుడు అక్కడ శత్రువు కూడా మిత్రుడు అవుతాడు. గుణాన్ని బట్టి, మన గుణాలని బట్టి మన యొక్క ఆహారం కూడా మార్పు చెందుతుందండి.
ఒక మంచి సత్వగుణ సంపన్నుడి యొక్క ఇంటికి వెళ్ళి, పరమభక్తుడి యొక్క ఇంటికి వెళ్ళి ఒక మంచినీళ్లు తాగినా ఆ ప్రభావం నీ మీద కొన్ని రోజులు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకనే మహాత్ములైనటువంటి వారిని ఇంటికి పిలవాలి, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి, వాళ్ళ ఆశీర్వచనాన్ని తీసుకోవాలి. కనీసం నువ్వు అలా పిలవలేకపోతే నువ్వైనా అటువంటి ప్రదేశాలకి వెళ్ళి మహాత్ముల దర్శనం చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే మన బుద్ధులు వక్రీకృతం కాకుండా ఉంటాయి. మనస్సు అనేది చాలా దారుణమైనటువంటిది. మనం ఎటువంటి సాహచర్యాన్ని ఇస్తే అది అటువంటి వాసననే పొందుతుంది. కాబట్టి దానిని కాస్త బుద్ధిని తర్ఫీదు ఇవ్వాలంటాడు వాల్మీకి. ఎలా ఇవ్వాలి? బుజ్జగించాలయ్యా. అది వినదు మాట ఒక పట్టాన. విననటువంటి మనసుని కూడా కూర్చోబెట్టి సర్ది చెప్పి నచ్చజెప్పి బుజ్జగించైనా సరే దానిని మంచి మార్గం వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నం చేయి. అందువల్ల అగస్త్యుడు ఉన్నటువంటి ఆ తపశ్శక్తి సంపన్నుడు ఉన్నటువంటి ప్రదేశంలో అతి క్రూర మృగాలు కూడా, కఠినాత్ములు కూడా, కామాతురులు కూడా అక్కడ వాళ్ళ దృష్టిని మార్చుకుని సత్వగుణాన్ని పొందుతారు. అందువల్ల అలాంటి గుణాలు కలిగిన వాళ్ళు అక్కడ ఎవ్వరూ ఉండరు. అందుకనే సాష్టాంగ నమస్కారం చెయ్యాలంటారు పెద్దలు కనిపిస్తే. ఎందుకు సాష్టాంగ నమస్కారం చేయడం? వాళ్ళ దృష్టి నీ యొక్క వెనక భాగం మీద, పృష్ఠభాగం మీద పడుతుంది. పడితే ఏమిటి లాభం? వాళ్ళ దృష్టిని పృష్ఠభాగం మీద పడడం వల్ల నీ యొక్క తప్పిదాలు, నీ యొక్క తప్పులు, నువ్వు చేసిన పాపాలు అన్నీ నీ వీపుని ఆశ్రయించుంటాయి. ఎప్పుడైతే ఆశ్రయించున్నాయో వాళ్ళ దృష్టి అక్కడ పడగానే అవన్నీ భస్మం అవుతాయి. అందుకనే దండ ప్రమాణం అంటారు. ఎందుకంటే దండములాగా పడిపోవాలి కనిపించగానే. మహాత్ములైనటువంటి గురువులు, జగద్గురువులు వస్తే వాళ్ళకి అలాగే నమస్కారం చేస్తారు. మీరు చూడండి ఎక్కడైనా సరే, వాళ్ళు ఎక్కడుంటే అక్కడ, ఏ రోడ్డు మీద నిలబడి మీకు దర్శనం ఇచ్చారో మీరు అక్కడే పడిపోవాలి వెంటనే. ఆ దండ ప్రమాణానికి అంతటి శక్తి ఉన్నది. కాబట్టి ఏమిటంటే గురువుల్ని, పెద్దల్ని ఎలా గౌరవించాలో తెలిస్తే మన బుద్ధులు మనకి సక్రమంగా మారుతాయి. కాబట్టి పిల్లలకి ఆ తర్ఫీదు ఇవ్వాలంటే, పెద్దల యందు ఎటువంటి గౌరవభావాన్ని చూపించాలో, ఇంటికి ఎటువంటి వాళ్ళని మనం ఆహ్వానం చెయ్యాలో, ఎలాంటి వారిని ఆహ్వానం చెయ్యకూడదో మనకి తెలియాలి. ఒక బ్రాహ్మణుడు బాటసారి కింద వెళ్తున్నాడు తీర్థయాత్రలు చేస్తూ. ఒకళ్ళ ఇంటి దగ్గర ఆగాడు. నిజానికి సత్వగుణ సంపన్నుడే. బాగా అలసిపోవడం వల్ల ఒకళ్ళ ఇంటి మీద అరుగు మీద కూర్చుని సేద తీరాడు. ఆ ఇంట్లోంచి ఎవరో వచ్చారు. ఏమండి, నేను ఫలానా గ్రామం నుంచి వస్తున్నాను, చాలా అలసిపోయి ఉన్నాను, కాస్త నీరు ఇవ్వండి, మంచినీళ్ళు అని అడిగాడు. వాళ్ళ ఇంట్లోంచి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చారు. అతను మంచినీళ్ళు తాగాడు. చూడండి, అక్కడ కాసేపు విశ్రమించాడు అరుగు మీద ఆ మంచినీళ్ళు తాగి. విశ్రమించిన తరువాత అలా వెళ్ళిపోదాం అనుకునే లోపు అక్కడ ఒక పళ్ళు పేర్చబడి ఉన్నటువంటి ఒక పళ్ళెం కనిపించింది. వెళ్తూ వెళ్తూ ఈ పళ్ళెం కూడా వేసుకుని సంచిలో వేసుకుని వెళ్ళిపోయాడు ఈ బాటసారి. నిజానికి సత్వగుణ సంపన్నుడే. వెళ్ళి ఊరవతల కాలువ దగ్గర పట్టి పక్కన సంచి సంధ్యావందనం చేసుకుందామని ఆ యొక్క సరస్సులో దిగి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని పైకి వచ్చేటప్పటికి అతడికి బుద్ధి మారింది. నేనేమిటి ఈ పళ్ళన్నీ ఉన్న ఈ పళ్ళాన్ని ఎందుకు ఎత్తుకొచ్చాను? నా బుద్ధి ఏమైనా చెడిందేమిటి ఇలాగా అని బాధపడి వెళ్ళి వాళ్ళ ఇంట్లో తలుపు కొట్టి, అయ్యా తప్పైపోయింది నాది, మీ పళ్ళని తీసుకుపోయాను, మీకు తెలియకుండా తీసేసుకోండి అని ఇచ్చాడు. ఇప్పుడు బయటికి వస్తూ ఉంటే, ఏమయ్యా ఏమిటి తీసుకొచ్చి ఇచ్చావని ఎవడో అడిగాడు బయట. అతను ఏం లేదు, వాళ్ళ ఇంటి మీద కూర్చుని ఇందాక మంచినీళ్ళు దాకా కాసేపు పడుకున్నాను, వెళ్ళిపోతూ ఆ పళ్ళని తీసుకుని నా సంచిలో వేసుకోవాలని అనిపించింది నాకు అంటే. అతను అన్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ దొంగలేనయ్యా,
ఆ దొంగల ఇంట్లో నువ్వు తిన్నటువంటి తాగినటువంటి నీటి ప్రభావం నీలో కాసేపు వరకు ఉన్నది. ఆ ప్రభావం నువ్వు వదిలిపెట్టకపోవడం వల్ల నువ్వు ఆ పని చేసావు. మళ్ళీ నువ్వు వెళ్ళి తటాకంలో స్నానం చేయడం, సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల నీ స్వరూపం మళ్ళీ నీకు వచ్చిందన్న. అంటే మనం ఎవరింటి దగ్గర తిన్నా ఏం చేసినా ఆ తిన్నటువంటి తిండి యందు ఆ నీటి యందు కూడా వారు చేసేటటువంటి పనుల యొక్క ప్రభావము పడుతుంది. అందుకనే సత్పురుష సాంగత్యం చెయ్యవయ్యా. అందుకని కఠినాత్ములైన వాళ్ళు, అసత్యవాదులు, కామాతురులు ఇక్కడ ఉండరు ఈ ఆశ్రమంలో. ఎందుకంటే ఆయన అగస్త్యుడు కాబట్టి. సాధారణమైన వాడు కాదండి అగస్త్యుడండి. సాక్షాత్తు ఈశ్వరుడు అంతటి వాడు. దేవతలందరూ వచ్చి ప్రార్థన చేస్తే రాక్షసుల బెడద భరించలేకపోతున్నాం, పాతాళ బిలంలోంచి పైకి వస్తున్నారు వాళ్ళు, సముద్రం మధ్యలో నుంచి వస్తున్నారు, ఈ సముద్రాలు అడ్డంగా ఉన్నాయి, వాళ్ళని చంపుదామంటే మాకు నువ్వు వచ్చి కాస్త ఈ సముద్రాలన్నింటినీ కాస్త ఇంకింప చేయవయ్యా అంటే ఈశ్వరుడు అన్నాడు, ఈ పనికి నేనెందుకయ్యా, భూలోకంలోనే ఉన్నాడు అగస్త్యుడు, అగస్త్యుడి దగ్గరికి వెళ్ళండి. అదేమిటి స్వామి? అగస్త్యుడు కొన్ని కోట్ల సార్లు నా మంత్రాన్ని ఉచ్చరించాడు, ప్రణవ మంత్రాన్ని. నా రుద్రో రుద్రమర్చయేత్. రుద్రుడు కానివాడు రుద్రుడిని అర్చించగలడా? నన్ను అర్చించి 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 తానే రుద్రుడు అయిపోయాడయ్యా. నేను శివ ఈజ్ ఈక్వల్ టు అగస్త్య అంతటి స్థానాన్ని ఇచ్చాడండి పరమేశ్వరుడు అగస్త్యుడికి. అగస్త్యుడు కనిపించనటువంటి పురాణం మీకు కనిపించదండి, గుర్తుపెట్టుకోండి. అందరి మహర్షులు కూడా రాముణ్ణి వెతుక్కుంటూ వచ్చారు దండకారణ్యంలో. చూడండి మీరు, రాముడు అగస్త్యుడిని వెతుక్కుని అగస్త్యుడి దగ్గరికి వెళ్ళాడు. అంటే విష్ణువు అంతటి వాడికి కూడా అగస్త్యుడు పూజనీయుడు సుమా అని చెప్తున్నారు ఇక్కడ. ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఏవి అలా నమశివాయ చేస్తున్నాడు కాశీక్షేత్రంలో, ప్రార్థన చేశాడు దేవేంద్రుడు. ఏమీ లేదు, అక్కర్లేదన్నాడు. ఆచమ్య కేశవాయ స్వాహ అన్నాడు. మాధవాయ స్వాహ అంటే నీరు లేవు, మొత్తం సముద్ర జలాలన్నీ ఒక్క అవపోసంలో తాగేశాడు పై లోపలికి. అలాంటి వాడండి అగస్త్యుడు. కాబట్టి అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరికి చేరారు. యక్షులు, నాగజాతి వారు, గరుడాది పక్షి జాతుల వారు ఆహార నియమాల్ని పాటిస్తూ ధర్మనిరతులై ఇక్కడే నివసిస్తూ ఉంటారయ్యా. లక్ష్మణ, మనం ఈ ఆశ్రమ సమీపానికి చేరుకున్నాం. ముందుగా నీవు ఈ ఆశ్రమంలోకి వెళ్ళి సీతతో కూడి రామచంద్ర ప్రభు ఇక్కడికి వచ్చారని అగస్త్య మహర్షికి చెప్పమని వాళ్ళ శిష్యులకి తెలియజేయి అన్నారు. వెంటనే లక్ష్మణుడు లోపలికి వెళ్ళాడు. ఆ ద్వారం, ముఖద్వారం దగ్గర నుంచి లోపలికి. ఆశ్రమం అంటే ఏదో చిన్న పూరి గుడిసె కాదండి, కొన్ని ఎకరాలలో ఉంటుంది ఆ ఆశ్రమం. అలా కట్టించాట అగస్త్యుడు. ఆ కాలంలోనే అగస్త్యుల వారు ఎంతో టెక్నాలజీని కనిపెట్టాడు. అగస్త్య సంహిత అని ఒకటి ఉన్నది. ఈ అగస్త్య సంహితలో విద్యుత్తును కూడా అగస్త్యుడు కనిపెట్టాడు. అంతటి టెక్నాలజీ, శక్తి సంపన్నుడు. ఎలాగా? తన యొక్క తపశ్శక్తితో. థామస్ ఆల్వా ఎడిసన్ మనకి బల్బు కనిపెట్టాడని చెప్తారే, కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే అగస్త్యుడు బల్బులు కనిపెట్టినట్టు అగస్త్య సంహిత చూపిస్తున్నది. అంతేకాదు, అగస్త్యుడి యొక్క ఆశ్రమాలు భారతదేశంలో చాలా చోట్ల ఉన్నాయి, ఒక్క పంచవటి దగ్గరే కాదు. మీరు అగస్త్యమలై అని ఉంటుంది శబరిమల దగ్గర పక్కనే, అక్కడ కూడా ఆయన ఆశ్రమం ఉండేది. అంతేకాదు, ఆయన ఆశ్రమం తమిళనాడులో ఉంది, ఆయన ఆశ్రమం కర్ణాటకలో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది, గుజరాత్లో ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా అగస్త్య మహర్షి ఆశ్రమాలు కనిపిస్తాయి. మహర్షులు అనేటటువంటి వారు ఎక్కువ కాలం ఒకే చోట ఉండిపోరండి. వాళ్ళు తపోజీవనంలో అన్ని ప్రాంతాల వారిని ఉద్ధరింపజేస్తారు వెళ్ళి. అందుకనే మీరు చూడండి, సుతీక్ష్ణుడు మొట్టమొదటి శరభంగాశ్రమం దగ్గర కనిపించి రాముడికి దర్శనమిస్తే, తర్వాత ఈయన వానప్రస్థం అంతా కూడా చేస్తూ అన్ని ఆశ్రమాలు తిరుగుతూ ఉంటే 10 సంవత్సరాల తర్వాత మహారాష్ట్ర దగ్గర ఉన్నాడని తెలుసుకుని వెళ్తున్నప్పుడు మహారాష్ట్రలో అక్కడ దర్శనం ఇచ్చాడు సుతీక్ష్ణుడు రాముడికి.
చూడండి, ఇలాగా ఒక్కొక్క చోటకి మారుతూ ఉంటారు. లోపలికి వెళ్ళాడు లక్ష్మణుడు, శిష్యుడితో చెప్పాడు, రామచంద్ర ప్రభు దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు సీతా సమేతుడై ఇక్కడికి అరుదించారు. నేను అతని సోదరుణ్ణి లక్ష్మణుణ్ణి, అగస్త్య మహర్షి వారి దర్శనం కోరుతున్నారన్నాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చెప్పి వస్తాను మహర్షికని లోపలికి వెళ్ళాడండి శిష్యుడు. హోమశాలలో ఉన్నారు స్వామి అగస్త్య మహర్షి వారు. వెళ్ళి చెయ్యి అడ్డు పెట్టుకుని మాట్లాడాడు శిష్యుడు గురువుగారితో, అయ్యా మహానుభావ, దశరథ కుమారులైనటువంటి రామలక్ష్మణులు పుత్రౌ దశరథశ్యామౌ రామో లక్ష్మణ ఏవచ ప్రవిష్టావాశ్రమపదం సీతాయా సహభార్యయ. సీతాదేవితో కలిసి రామలక్ష్మణులు ఇద్దరూ కూడా అరణ్యవాసం చేస్తూ ఇక్కడికి మీ దర్శనార్థమై వచ్చారు స్వామి అని చెప్పాడు. రామలక్ష్మణులు సీతాదేవి ఆశ్రమానికి వచ్చినట్టు వినగానే వెంటనే శిష్యుడితో అన్నట్ట అగస్త్య మహర్షి వారు, చూడండి, దిష్ట్యారామ శిరస్యాద్య ద్రష్టుం మాం సముపాగత వైదేహించ మహాభాగం ఇదం వచనమబ్రవీత్ మనసా కాంక్షితం హ్యస్య మయా ఆప్యాయ గమనం ప్రతి. నా అదృష్టం పండింది, నా అదృష్టం పండినంత కాలానికి నేను శ్రీరాముడు దర్శనాన్ని చేసుకోగలుగుతున్నానన్నట్టు. ఇది మహర్షి యొక్క గొప్ప విషయం. ఎంత వినయంతో మాట్లాడాడో చూడండి అగస్త్యుడు. అంత తపస్శాలి అయినా వచ్చాడా రాముడు నా కోసం వచ్చాడా అంటలేదు, ఆయన నాకు దర్శనం ఇచ్చాడని నాళ్ళకంటున్నాడు. మాట్లాడే విధానం చూడండి ఎంత గొప్పగా ఉంటుందో మహాత్ముల యొక్క మాటలు. నాకు ఆయన దర్శన భాగ్యం కలగబోతున్నది. ఏమయ్యా, నేను నిండు మనస్సుతో ఆయన శుభ ఆగమనం కోసం ఎప్పటి నుంచో నిరీక్షిస్తున్నాను. శిష్య గమ్యతాం సత్కృతో రామ సభార్య సహలక్ష్మణ ప్రవేశ్యతాం సమీపం మే కించాసౌ న ప్రవేశిత. వెంటనే వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానం చేయి. వారిని ఇంతవరకు నువ్వు లోపలికి తీసుకురాకపోవడానికి గల కారణం ఏమిటి? వెంటనే తీసుకురా అన్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి శిష్యుడు లక్ష్మణుడి దగ్గరికి. ఏరి రామచంద్ర ప్రభు సీతామాత ఎక్కడున్నారయ్యా అని అడిగాడు లక్ష్మణుడిని. అదిగో ఆశ్రమం బయట నిలబడ్డారు చూడవయ్యా అన్నాడు. అసలు వాళ్ళు మా అనుమతి లేకుండానే వెళ్ళి దర్శనం చేయొచ్చు అగస్త్యుల వారిని, అంతటి అనుగ్రహం ఉన్నది గురువు గారిది అని చెప్పి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి రాముణ్ణి సీతామాతని దగ్గరుండి లోపలికి ఆహ్వానం చేసి శిష్యులు తీసుకొచ్చారు. తీసుకురావడమే కాదండి, చూడండి, రాగానే డైరెక్ట్గా లోపలికి తీసుకుపోలేదు, ఆచారాన్ని చూపిస్తారు. ఆశ్రమం యొక్క ఆచారం. ఆ ఆశ్రమంలో ఎన్నో గుళ్ళు కట్టించారట అగస్త్యుల వారు. ఆ గుళ్ళన్నీ దర్శనం చేయించారట శిష్యులు రాముల వారి చేత, సీతామాత చేత, లక్ష్మణుడి చేత. చెప్తున్నారు ఇక్కడ, సతత్ర బ్రాహ్మణ స్థానం ఆగ్రే స్థానం తదైవచ విష్ణో స్థానం మహేంద్రస్య స్థానం చైవ వివస్వత సోమస్థానం భగస్థానం స్థానం కౌభేరమేవచ ధాతుర్విధాతు స్థానే చ వాయోస్థానం తదైవచ నాగరాజస్య చ స్థానం అనంతస్య మహాత్మనః స్థానం తదైవ గాయత్ర్యాః వసూనాం స్థానమేవచ స్థానం చ భాసహస్తశ్చ వరుణశ్చ మహాత్మనః కార్తికేయస్య చ స్థానం ధర్మస్థానం చ పశ్యతి. ఈ స్థానాలు అంటే దేవాలయాలన్నింటినీ దర్శనం చేయించాడు రామచంద్ర ప్రభువు చేత, సీతామాత చేత, లక్ష్మణస్వామి చేత. శిష్యులందరూ కూడా బ్రహ్మదేవుడు, అగ్ని, విష్ణువు, మహేంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, శివుడు, కుబేరుడు, దాత, విధాత, వాయువు, నాగేంద్రుడు, ఆదిశేషుడు, గాయత్రి, యముడు మొదలైనటువంటి దేవతల యొక్క ఆలయాలన్నింటినీ దర్శనం చేయించారు. ఇవన్నీ దర్శనం చేసుకుని రామచంద్ర ప్రభు వారు లోపలికి ఆశ్రమంలోనికి అడుగు పెడుతూ వస్తూ ఉంటే అగస్త్యుడు రాముడి యొక్క రాకని చూసి గమనించి శిష్యులందరినీ వెంట పెట్టుకుని రాముడికి ఎదురు వెళ్ళాట. చూడండి, రామచంద్ర ప్రభు లక్ష్మణస్వామితో అంటున్నారు ఏమని, ఏష లక్ష్మణ నిష్క్రామం అగస్త్యో భగవాన్ ఋషి ఔదార్యేణేవ గచ్చామి విధానం తపసామిమం. ఏమయ్యా లక్ష్మణ, అదిగో చూడు, ఇటే బయటికి వస్తున్నారు మహర్షి, ఆయన్ని దర్శనం చేయవయ్యా. ముఖమునందు బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతున్నది ఆ మహాత్ముడికి.
మహాతపోధనుడని మనకి అర్థమవుతున్నది చూడగానే ఆ మహాత్ముడు. అంతేకాదు పరమ సంతోషంతో ఆ మహర్షి అక్కడికి అలా ఎదురు రాగానే రాముడు అంతటి వాడు దండ ప్రమాణం చేశాటండి అగస్త్యుల వారికి. పడిపోయి నమస్కారం చేశాడు వెంటనే. చూడండి ఇక్కడ మరొక మాట చెప్తున్నాడు. పాదాలకి ప్రణమిల్లి పైకి లేపారు సీతా లక్ష్మణ సమేతుడైన రామచంద్ర ప్రభువుని. పతిజగ్రాహ కాకుత్సం అర్చయిత్వా సనోదకై, కాకుత్సవంశజుడైన రామచంద్ర ప్రభువుని స్వాగత మర్యాదలన్నీ కూడా చేసి కూర్చోమన్నాడు ఒక చోట ఆసనం ఇచ్చి. అగస్త్యుల వారు కూర్చున్నట్ట రామచంద్ర ప్రభు. ఎంత మర్యాద ఇచ్చాడో చూడండి. కూర్చున్నారు. తరువాత భోజన మర్యాదలన్నింటినీ ఏర్పాటు చేసి ఫలమూలాదులన్నీ ఏర్పాటు చేసి ముందు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా వాళ్ళకి అన్ని సత్కారాలు చేశాడు. చేసిన తర్వాత అన్నాడు, నాయనా మార్గాయాసం తీర్చుకోండి మీరు, నేను అగ్నిహోమ కార్యాలన్నీ పూర్తి చేసుకుని వస్తాను మీ దగ్గరికి అన్నాడు. అతిథి కింద సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వచ్చినా ఆయన దృష్టిలో శ్రీ మహావిష్ణువే, మన దృష్టిలో రాముడు మానవుడే, కానీ అగస్త్యుడి దృష్టిలో విష్ణువే. కానీ అంతటి విష్ణువు వచ్చి ఎదురుగా కూర్చున్న అగ్నిహోమ కార్యక్రమాలు పూర్తి చేసుకుని వస్తాను, కాసేపు కూర్చోండి అని ఇక్కడికి వచ్చాడు. చూడండి ధర్మం ఎంత గొప్పగా ఆచరించి చూపిస్తాడు ఋషి అన్నది మనకు తెలుస్తుంది. అయితే వెంటనే వెళ్ళాడు, అగ్నిహోత్రం హోమ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాడు. అక్కడికి వచ్చాడు. వానప్రస్థ ఆశ్రమ జీవనానికి అనువైనటువంటి పళ్ళని కందమూలాల్ని రాముడికి సమర్పించాడు. ఒక మాట చెప్పాడు, అగ్నిం హృత్వా ప్రధా యర్ఘ్యం అతిథిం ప్రతి పూజయేత్ అన్యథా కలు కాకుత్స తపస్వి సముదాచరన్. రామ, వానప్రస్థాశ్రమం చేస్తున్నటువంటి వాడు ముందుగా అగ్నిహోత్రంలో దేవతల్ని ఆరాధన చెయ్యాలి. అగ్ని కార్యం నిర్వర్తించకుండా అతిథి పూజ అనేటటువంటిది చెయ్యకూడదు వానప్రస్థాశ్రమంలో ఉన్నవాడు. అందువల్ల ఆ ధర్మాన్ని అతిక్రమించకూడదు. కాబట్టి నిన్ను కాసేపు విశ్రమించమని చెప్పి నేను అగ్ని కార్యం పూర్తి చేసుకుని వచ్చి ఈ ఫలమూలాలు నీకు సమర్పిస్తున్నాను, నువ్వు అన్యథా భావించవద్దు సుమా అని చెప్పాడు. అందువల్ల ధర్మమే. అతిథిని పూజించాలి, తప్పు కాదు. అతిథి సాక్షాత్తు విష్ణువే. కానీ ఒక సన్యాసిగా ఆయన ధర్మం ఏమిటో, ఒక వానప్రస్థుగా ఆయన ధర్మం ఏమిటో అది ఆయన తూచా తప్పకుండా ఆచరించి చూపిస్తున్నాడు. భగవంతుడు దాన్ని చూసి ఆనందిస్తాడు. మనం ఏం చేస్తాం, ఏదో పెద్ద పూజ చేస్తున్నాం దేవాలయంలో, లక్షపత్రి పూజో లేకపోతే ఏదో చండీ హోమమో లేకపోతే రుద్రహోమమో ఏదో చేస్తూ ఉంటాం. ఎవరినో పెద్ద ఆయన్ని ఒకరిని గెస్ట్గా పిలుస్తాం, రమ్మని, పెద్ద కార్యక్రమం జరుగుతుంది మీరు రండి. వీడు పత్రి పూజ చేస్తున్నవాడు కూడా వాడు వచ్చాడని లేచి వెళ్ళిపోతాడు, ఇక్కడ కూర్చోడు. వీడికి దేవుడి కన్నా వచ్చిన విఐపి ఇంపార్టెంట్. చూడండి మనకి రామాయణం నేర్పుతుంది ఎలా ప్రవర్తించాలి. నువ్వు గృహస్థుగా ఒక భగవంతుడిని పూజ చేసినప్పుడు ఎంత విఐపి వచ్చినా నువ్వు దేవుడిని పూజ చేసి నీకు దేవుడు ఎక్కువ విఐపి ఎక్కువ. దేవుడి దగ్గర కూర్చుని నువ్వు మనసును ఏకాగ్రతగా భగవంతుడి మీద పెట్టినప్పుడు నీ దృష్టి అక్కడ ఉండాలి, కానీ వచ్చిన వాడి మీద ఉండకూడదు. వచ్చే వాడిని కూర్చోబెట్టి చేయడానికి మిగతా వాళ్ళు ఉంటారు, నువ్వు లేచిపోవడం ఎందుకు పూజలోంచి. ఆ ధర్మాన్ని పాటించాలి, లేకపోతే అది ఇక్కడ చెప్తాడు దానికి విభిన్నంగా చేస్తే ఒకవేళ ఏమవుతుందో తెలుసా. అబద్ధ సాక్ష్యం చెప్పిన వాడికి ఏ విధంగా అయితే ఊర్ధ్వలోకాల్లో వాడి మాంసాన్ని వాడి చేతే తినిపిస్తారో అలాగా మనం అంతటి పాపం చేసిన వాళ్ళం అవుతామయ్యా మన ధర్మాన్ని విడిచిపెట్టేస్తే. కాబట్టి ముందు అగ్నిహోత్రంని పూజించకుండా హవిస్భాగం ఇవ్వకుండా మిగతా వాళ్ళని పూజ చేయకూడదు. అందుకనే తద్దినం పెట్టినా ముందు అగ్నిహోత్రంలో ఆ యొక్క దేవతాహ్వానం చేసి హవిస్సిచ్చి ముందు ఆ షట్పాత్రని పూర్తి చేస్తే కానీ భోక్తుల్లాగా రారు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి విధి విధానాలను అనుసరించి చెయ్యాలి. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. పురోహితుడైనా చెప్పాలండి, కనీసం వీడికి తెలియకపోతే యజమానికి అలా లేవకూడదయ్యా,
ఎంత గొప్పవాడు వచ్చినా ముందు పూజ కానివ్వని చెప్పాలి. పురోహితుడే చెప్పకపోతే వీడికి తెలియనప్పుడు పురోహితుడు గొప్పకపోతే పురోహితుడు తప్పు. నిష్పక్షపాతంగా ఉండాలండి. కొన్ని విషయాల్లో ధర్మం కిందే మాట్లాడాలి. కాబట్టి రాముడికి ఈ మాట చెప్పాడు అగస్త్యుడు, నాకు అన్నింటికన్నా చాలా ప్రియమైనటువంటి అతిథివి నువ్వు రామ. ఇవాళ నాకు మాన్యుడివి, పూజనీయశ్చ మాన్యశ్చ భవాన్ ప్రాప్త ప్రియా అతిథి. నాకు పూజనీయుడివి, మాన్యుడివి, అత్యంత ప్రియమైనటువంటి అతిథివి. నిన్ను చక్కగా నేను పూజిస్తున్నా. ఇదిగో తీసుకోవయ్యా ఈ కందమూల ఫలాలు, ఈ పానీయం తీసుకో, ఈ అర్ఘ్యం తీసుకో, భాగ్యం తీసుకో, ఇలా కూర్చో. షోడశోపచారమైన పూజ ఎలా చేస్తామో అలాగే ఆయన్ని కూర్చోపెట్టి పూజ చేసి నీళ్ళిచ్చి భోజనం పెట్టి అన్ని సుఖ భోగాలు సేద తీరిన తర్వాత అప్పుడు మాట్లాడుతున్నాడు. రామ, నీ అంతటి వాడు మా ఇంటికి రావడం అతిథి కింద నేను చేసుకున్నటువంటి అదృష్టం. ఇదం దివ్యం మహాశ్చాపం హేమరత్న విభూషితం వైష్ణవం పురుషవ్యాగ్రం నిర్మితం విశ్వకర్మ. ఇదిగో ఈ వైష్ణవ ధనస్సున్నదే బంగారపు తొడగబడి ఉన్నది, మెరిసిపోతున్నది. ఈ చాపాన్ని నీకు ఇస్తున్నాను, ఈ ధనస్సుని తీసుకోమని రాముడికి అందజేశాట ఈ ధనస్సుని. పూర్వం ఈ యొక్క ధనస్సుని విశ్వకర్మ నిర్మించాడు. ఈ ధనస్సును ఉపయోగించే శ్రీ మహావిష్ణువు చాలామంది రాక్షసుల్ని దురుమాడాడయ్యా, దేవతల్ని రక్షించాడు. కాబట్టి దేవతల యొక్క కార్యమునందు నిమగ్నుడైన శ్రీ మహావిష్ణువు పట్టుకున్న ఈ వైష్ణవ చాపాన్ని ఈరోజు నీ చేతికి అందజేస్తున్నాను అంటే మళ్ళీ నువ్వు దీన్ని ధరించాల్సిన సమయం ఆసన్నమవుతున్నది అని ఇండైరెక్ట్గా చెప్పడం. తీసుకో. దీనిని పూర్వం బ్రహ్మగారు నాకు ఇచ్చారు. ఎలాగా? అసలు ముందు ఈ వైష్ణవ ధనస్సుని పరశురాముడు దగ్గర నుంచి రాముడు లాక్కున్నాడు. లాక్కుంటే ఆ తర్వాత ఏమైంది అంటే దీనిని వరుణుడికి ఇచ్చాడు రామచంద్ర ప్రభు, నీ దగ్గర న్యాసంగా ఉంచుకున్నాడు. వరుణుడికి ఇస్తే వరుణుడు ఏం చేశాడు? బ్రహ్మగారికి అందజేశాడు. బ్రహ్మగారు అగస్త్య మహర్షి దగ్గరికి వచ్చి ఆయనకి ఈ ధనస్సునిచ్చి నీ దగ్గరికి రాముడు వస్తాడు, రాముడు వచ్చినప్పుడు ఈ ధనస్సుని ఆ సమయంలో అందజేయి, దానితో చాలా పని ఉంది ఆయనకి. తీసుకున్నాడు. 2 బాణ తూణీరాలని ఇచ్చాడు తెచ్చి. పదునైన రాతుదేలినటువంటి బంగారపు పిడులు కలిగినటువంటి ఆ యొక్క బాణాలు ఉన్నాయటండి ఆ తూణీరాళ్ళు. అన్నాడు, ఈ తూణీరాల్ని నాకు దేవేంద్రుడు ఇచ్చాడయ్యా, ఇవి అక్షయ్యమైనటువంటివి, ఇందులో తీసే కొద్దీ అందులో ఇంకో బాణం వచ్చి చేరుతూ ఉంటుంది, నువ్వు ఎన్ని బాణాలు తీ, అలా అక్షయమైన బాణాలను ఇది కురిపిస్తుంది. ఇక మూడవది ఇదిగో ఈ ఖడ్గాలు ధరించండి అని ఇంద్రుడు కూడా, ఇవి కూడా ఇంద్రుడే ఇచ్చాడు నాకు, నేను యజ్ఞం చేస్తే. ఈ యొక్క ఖడ్గాలు తిరుగులేనటువంటివి. ఓ లక్ష్మణ, ఓ రామ, మీరు క్షత్రియులు కాబట్టి మీకు ఇది అవసరం అవుతుంది, తీసుకోండి అని ఆ యొక్క కత్తుల్ని కూడా ఇచ్చాడు. ఖడ్గాలు పట్టుకున్నారు, స్వీకరించారు. మీకు జయం తథ్యమన్నాడు అగస్త్యుడు. ఈ సాధ్వి ఉన్నదే సీతామాత, మీరు పడే శ్రమ కష్టాలలో ఆవిడ కూడా భాగస్వామురాలయ్యింది. నిజానికి ఇన్ని కష్టాలు తెలియనటువంటి తల్లి ఈవిడ. కానీ భర్తతో పాటే నా జీవితం అని నిన్ను నమ్మి వచ్చేసింది రామ నీతో పాటు. ఎంతోసేపు ప్రయాణం చేసి రావడం వల్ల ఆవిడ అలసిపోయినట్లు కనిపిస్తోంది. బాగా కాస్త విశ్రమించండి మీరు. అంతేకాదు రామ, గుర్తుపెట్టుకో, నీ గురించి నేను ఇంతకు పూర్వమే అంతా కూడా దర్శించి ఉన్నాను. నిజానికి నీ యొక్క తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారి మీద ఉన్నటువంటి అభిమానం చేత నీ తండ్రి నాకు బాగా స్నేహితుడు, సన్నిహితుడు. జరిగిన వృత్తాంతం అంతా నువ్వు ఎందుకు మీ తండ్రి గారి కోసం ఇలా వచ్చావన్నది నేను తెలుసుకున్నాను. చాలామంది స్త్రీలు భర్తలు ధనవంతులై ఉన్నప్పుడు ఒకలాగా, ధనం లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ మీ సాధ్వి సీతామాత అలాంటిది కాదు. గొప్ప
మానసికమైన శారీరకమైనటువంటి శుభలక్షణాలు కలిగి విలువలతో కూడుకున్న జీవితాన్ని అవలంబిస్తోంది నీతో కలిసి. ఈవిడ్ని జాగ్రత్తగా చూసుకోమని మరొక్కసారి చెప్పాడు. ఎందుకని ఈ జానకి శ్లాఘ్యాచ వ్యపదేశ్యాచ యథాదేవి అరుంధతి. ఈవిడ అరుంధతితో సమానురాలయ్యా. అందుకనే శ్రీ సీతారామాభ్యాం నమః, అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః వీళ్ళ పేర్లు చెప్పినప్పుడు అందులో సీతారాముల్ని అరుంధతి వశిష్ఠుల్ని కూడా మనం కలుపుతాం. అరుంధతి ఎంత పాతివ్రత్య ధర్మం కలిగిన స్త్రీయో ఈవిడంతటి పాతివ్రత్యం కలిగినటువంటి స్త్రీ. ఈవిడ పూజ్యురాలు సుమా. ఈవిడ నీ భార్య వైదేహి, తమ్ముడు లక్ష్మణుడు, వీళ్ళిద్దరినీ నువ్వు వెంట పెట్టుకుని ఇంత దూరం వచ్చావు. నా ఆశ్రమం పునీతం అయ్యింది, శోభిల్లింది, హాయిగా నువ్వు ఇక్కడనే ఉండవచ్చు రామా, ఇక్కడ కాలం గడుపు అంటే వెంటనే రాముడు అన్నాడు, స్వామి ధన్యోస్మి అనుగృహీతోస్మి యస్యమే పునిపుంగవ గుణై సభ్రాతృభార్యస్య వరద పరితుష్యతి. మా గుణాల్ని చూసి మీరు ఎంతగానో ఆనందించి మమ్మల్ని అనుగ్రహించారు, నేను నిజంగా ధన్యుణ్ణయ్యా. కానీ బాగా జల సమృద్ధి కలిగి అన్ని విధాలుగా వనములతో శోభిల్లుతూ ఉండేటటువంటి ప్రదేశం ఎక్కడుందో నాకు చెప్పండి, అక్కడ నేను ఆశ్రమాన్ని నిర్మించుకుని ప్రశాంతంగా హాయిగా నివసించాలని అనుకుంటున్నాను అని రాముడు అన్నాడు. తతో బ్రవీన్ మునిశ్రేష్ఠ శ్రుత్వా రామస్య తద్వచః జ్ఞాత్వా ముహూర్తం ధర్మాత్మా ధీరో ధీరతరం వచః. రాముడు ఈ విధంగా పలకగానే ఎందుకు ఇలా అడిగాడు రాముడని ఒకసారి కళ్ళు మూసుకున్నట్ట. ఆయన దివ్య దృష్టితో జరగబోయే సంఘటనలన్నీ దర్శనం చేసి వెంటనే ఒక చిరుమందహాసం చేశాట అగస్త్యులు వారు. ఇతో ద్వియోజనే తాత బహుమూల ఫలోదక. రామ, ఇక్కడికి 2 యోజనాల దూరంలో పంచవటి దేశో బహుమృగ శ్రీమాన్ పంచవట్యాభి విస్తృత. పంచవటి అనేటటువంటి ఒక ప్రదేశం ఉన్నది, కీకారణ్యం. ఎందుకు పంచవటి అని దీనికి పేరు వచ్చింది? 5 వృక్షములు వరుసగా ఉంటాయి, మర్రి వృక్షాలు. ఆ మర్రి వృక్షాలు 5 వృక్షాలు వరుసగా సేవించబడుతూ ఉంటాయి కాబట్టి సిద్ధుల చేత ఈ ప్రదేశము పంచవటి అని పేరు వచ్చిందన్నాడు. మీరు ఇక్కడ నుంచి 2 యోజనాల దూరం వెళ్ళండి దక్షిణ దిశగా. వెళ్తే మీకు ఇప్ప చెట్లతో కూడుకున్నటువంటి ఒక వనం కనిపిస్తుంది. ఆ వనాన్ని మీరు దాటి కాస్త ముందరికి వెళ్తే ఒక వటవృక్షం పెద్దది కనిపిస్తుంది. ఈ వటవృక్షాన్ని మీరు ఆసరాగా చేసుకుని ఉత్తరం వైపుగా కనుక వెళ్తే ఒక పర్వత ప్రదేశం కనిపిస్తుంది. ఆ పర్వతానికి దగ్గరగా ఒక సుందరమైన మనోహరమైన దివ్యమైన వృక్షముల చేత, అన్ని రకాల వృక్షాల చేత, నదీ నదాల చేత, సరస్సుల చేత పూజించబడుతూ ఆహ్లాదకరమైన ఒక ప్రదేశం ఉన్నదయ్యా. దాన్ని పంచవటి అని పిలుస్తారు. మీరు అక్కడికి వెళ్ళి ఆశ్రమ వాసం చేస్తూ కాలం గడపమని చెప్పాడు. దశరథ మహారాజును తరింపజేశావయ్యా, గొప్పదైనటువంటి ప్రతిజ్ఞ అనేటటువంటి భారాన్ని నెత్తి మీద వేసుకుని నీ యొక్క జీవితం ధన్యం అన్నాడు. నా తపప్రభావం చేత నీ యొక్క ఈ వృత్తాంతాన్ని అంతటినీ కూడా పూర్తిగా తెలుసుకున్నాను. నా తపశ్శక్తి చేత నీ హృదయంలో ఉన్న అభిప్రాయాన్ని కూడా నేను తెలుసుకున్నాను. రామ, ఎందుకు నువ్వు ఇక్కడ ఉండనంటున్నావో, ఎందుకు పంచవటికి వెళ్తానంటున్నావో నాకు అర్థమైంది, నువ్వు నాకు చెప్పక్కర్లేదా. చూడండి రామ, ఆ పంచవటి ప్రదేశం చాలా మెచ్చుకోదగినటువంటి మనోహరమైనటువంటి ప్రదేశం. గోదావర్యా సమీపే చ మైథిలీ తత్ర రంశ్యతే ప్రాంగ్యమూల ఫలాశ్చైవ నానాద్విజగణాయుత. గోదావరి నదీ తీరంలో కలిగినటువంటి ఆ ప్రదేశం కందమూల ఫలములతో సుసంపన్నమై ఉన్నది. మనోజ్ఞమైన ఆ ప్రదేశం సీతాదేవి విహరించడానికి చాలా అనుకూలమైనటువంటి ప్రదేశం అన్నారు. భవానపి సదారశ్చ శక్తశ్చ పరిరక్షణే. అదిగో ఈ విధంగా మీరు ముందరికి వెళ్తే మీకు నేను చెప్పిన విధంగా పంచవటిని చేరుకుంటారు. నమస్కారం చేశారు పాదాలకు అగస్త్యుడికి. ప్రదక్షిణ నమస్కారాలు పూర్తయిన తర్వాత సెలవు తీసుకున్నారు, బయలుదేరారండి.
అగస్త్యాశ్రమం నుంచి. ఈ తూణీరాలు, ఖడ్గాలు, విష్ణుచాపము అన్నీ దగ్గర పెట్టుకున్నారు. అయితే అద పంచవటీం గచ్చం అంతరాహ రఘునందన అససాద మహాకాయం గృధ్రం భీమపరాక్రమం. వెళ్తూ వెళ్తూ ఉండగానే అక్కడ ఒక మహావృక్షం కనిపించింది. వటవృక్షం చెప్పారుగా అగస్త్యుల వారు. ఆ వటవృక్షం మీద ఒక గృధ్రరాజు బాగా పర్వతాకార సన్నిభుడిలా ఉన్నట్ట. పక్షిరాజు ఒక ఆయన పెద్ద పెద్ద రెక్కలతో ఈకలతో కనిపిస్తున్నాడు. చూడగానే ఇది సాధారణమైన పక్షిలా లేదు, ఎవడో రాక్షసుడు మాయారూపాన్ని ధరించి ఈ యొక్క చెట్టు మీద ఉన్నాడనుకున్నాడు రాముడు లక్ష్మణుడు ఇద్దరూ కూడా. చూడండి, తం దృష్ట్వాదు మహాభాగౌ వటస్థం రామలక్ష్మణౌ మేనాతే రాక్షసం పక్షిం బ్రవాణౌ కో భవానితి. ఎవరు నువ్వు అని అడిగాడు లక్ష్మణుడు. అడగగానే అప్పుడు ఆ పక్షి చెప్తోంది, మధురమైన మాటలతో చెప్తోంది. చూడండి, సతో మధురయా వాచ సౌమ్యయా ప్రేణయన్నివ ఉవాచ వత్స మాం విద్ది వయస్యాం పితురాత్మన. అయ్యా, నేను మీ తండ్రి గారి వయస్సు కలిగినటువంటి వాడు, అంతేకాదు మీ తండ్రికి నేను మిత్రుడిగా తెలుసుకోండి. దశరథుడి యొక్క మిత్రుడుడండి ఈ యొక్క పక్షిరాజు. సతం పితృ సకం బుద్ధ్వా పూజయామాస రాఘవ సతస్య కులమవ్యగ్రం అధ ప్రవృచ్చనామచ. అంతేకాదు తన తండ్రి యొక్క మిత్రుడినని చెప్పి ఎప్పుడైతే అలా పలికాడో ముందు వెనక కూడా ఆలోచించకుండా రాముడు ముందు నమస్కారం చేశాడట, పక్షికి పూజ చేశాడు. అయ్యా, మా నాన్నగారి స్నేహితుడిని అంటున్నావు నువ్వు, అంటే చాలా ప్రాచీనమైన వాడివి, నీ పుట్టుపూర్వోత్తరాల గురించి చెప్పు. తప్పకుండా చెప్తా. బ్రహ్మగారికి 8 మంది మానసపుత్రులు ఉన్నారు. ఆ మానసపుత్రుల్లో కశ్యప ప్రజాపతి ఒక ఆయన. దక్ష ప్రజాపతి అనేటటువంటి ప్రజాపతి 64 మంది కూతురుల్ని కన్నాడు. ఆ 64 మందిలో 8 మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. చూడండి, ఎవరు వాళ్ళు అంటే అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మనువు, అనల అనేటటువంటి 8 మంది స్త్రీలని కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేస్తే అందులో అదితికి దేవతలు పుట్టారు, దితికి రాక్షసులు పుట్టారు. అయితే ఈ యొక్క తామ్ర అనేటటువంటి స్త్రీ అందు పక్షి జాతి పుట్టింది. ముఖ్యంగా ఈ తామ్రకి పుట్టినటువంటి సంతానం సుఖి. ఈ సుఖికి నత పుట్టింది, ఈ నతకి వినత పుట్టింది. ఈ వినతకి 2 కుమారులు జన్మించారు. ఎవరు వాళ్ళు అంటే అరుణుడు, గరుడు అనేటటువంటి వాళ్ళు. గరుత్మంతుడు, అరుణుడు అనేటటువంటి ఇద్దరు కూడా ఆ వినత యొక్క సంతానమే. అయితే అరుణుడు పూర్తిగా శరీరావయవాలు రాకుండానే వాడి తల్లిగారు ఆ యొక్క గుడ్డును బద్దలు కొట్టి పిల్లవాడిని బయటికి తీసింది. ఎప్పుడైతే అలా బయటికి తీసిందో అరుణుడు సగం శరీరంతోనే ఉండి, ఎందుకమ్మా నన్ను ఇలా నా సగం జీవితాన్ని ఇచ్చో, వచ్చేవాడినైనా సరే అలా ముందుగానే తీసేయకు గుడ్డులో నుంచి, వాడు మహాత్ముడు అవుతాడు, వాడిని అలా చంపివేయద్దు అని చెప్పాడు. ఈ అరుణుడు సూర్యభగవానుడు అనుగ్రహాన్ని పొంది సూర్యుడికి రథసారథి అయ్యాడు. ఈ అరుణుడు శేని అనేటటువంటి ఒక స్త్రీని వివాహం ఆడాడు. ఆ శేనికి ఈ అరుణుడికి పుట్టినటువంటి సంతానమే సంపాతి జటాయువు. అందులో 2వ వాడిని అయినటువంటి నేనేనయ్యా జటాయువుని, నన్ను జటాయువు అని పిలుస్తారు అని తన వృత్తాంతాన్ని అంతటినీ చెప్పుకున్నాడండి. చెప్పుకున్నాక రామచంద్ర ప్రభుతో అంటున్నాడు మరొక మాట, సోహం వాససహాయాస్తే భవిష్యామి యదీచ్ఛసి ఇదం హి దుర్గం కాంతారం మృగరాక్షస సేవితం. నాయనా రామ, ఈ దట్టమైనటువంటి ఈ కీకారణ్యంలో క్రూర మృగాలు, దుష్ట రాక్షసులు అనేటటువంటి వాళ్ళు నిరంతరం సంచరిస్తూ ఉంటారు. కాబట్టి మీ వనవాసం అనేటటువంటిది పూర్తయ్యేంత వరకు మిమ్మల్ని నేను ఇక్కడ రక్షిస్తూ ఉంటానన్నాడు. అంతేకాదు, నువ్వు లక్ష్మణుడు కనుక ఇక్కడ లేని సమయాలలో, సీతాదేవి ఒక్కతే కనుక ఇక్కడ ఉంటే
సీతాంచ తాత రక్షిష్యే త్వయ్యాతే స లక్ష్మణ. మీరిద్దరూ లేని సమయంలో సీత రక్షణ భారాన్ని నేను చూసుకుంటానన్నాడు. ఈ మాట చెప్పగానే జటాయుషం తం ప్రతిపూజ్య రాఘవో ముధా పరిష్యద్య సన్నతో అభవతు పితుర్హి శుశ్రావ సఖిత్వమాత్మనాం జటాయుష సంకదితం పునఃపునః. రామచంద్ర ప్రభు జటాయుని పూజించి సంతోషంతో దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నట్ట. చూడండి ఎంత అదృష్టం కలిగిందో జటాయు. కౌగిలించుకుని నమస్కారం చేసి రాముడు పదే పదే జటాయువు చేసినటువంటి ప్రస్తావన గురించి తన తండ్రి యొక్క ఆత్మీయుడైనటువంటి స్నేహితుడని 1-2 సార్లు లక్ష్మణుడితో చెప్పుకున్నట్టండి. రాముడి గుణం అంటేనే అంతండి. ఏం సహాయం చేశాడు సహాయం చేయలేదు పక్కన పెట్టండి. ముందు జటాయువు దగ్గర నుంచి 2 మాటలు వచ్చాయి. ఏమిటవి? 1, నేను నీ తండ్రి యొక్క సోదరుణ్ణి, నీ తండ్రి యొక్క స్నేహితుణ్ణి. 2, మీ యొక్క రక్షణని నేను చూసుకుంటూ ఉంటాను. మీరిద్దరూ కనుక అరణ్యంలో లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్తే సీతమ్మని నేను రక్షిస్తూ ఉంటాను. ఎంత గొప్పవాడురా జటాయువు. తండ్రి గారి యొక్క స్నేహితుడిలాగానే మాట్లాడాడు, అలాగే ప్రవర్తించాడు. స్నేహితుడి యొక్క పుత్రుల్ని తన పుత్రులుగా భావన చేసి మాట్లాడాడు. నిజానికి 1-2 సార్లు కృతజ్ఞతాభావాన్ని చూపించాటండి రాముడు జటాయువు మీద. అందుకనే ఒక్క ఉపకారం చేసిన రాముడి యందు, ఒక్క ఉపకారం చేస్తే పదే పదే తలుచుకుంటాట. రాముడి యొక్క గుణం అది. అదే మీరు 100 అపకారాలు చేయండి, 100 అపకారాలు చేసినా వాడిని మనసులో ఎప్పుడూ తలుచుకోరుట. వీడు నాకు ఈ తప్పు చేశాడు నా యందు అనే భావం రాముడికి ఎప్పుడూ కూడా ఉండదుట. ఇది రాముడి లక్షణం. అది ఇక్కడ చూపిస్తున్నారు. అప్పుడు సీతాలక్ష్మణ సహితుడై రాముడు పంచవటికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత లక్ష్మణుణ్ణి పిలిచాడు. నాయనా లక్ష్మణ, అగస్త్య మహర్షి సూచించిన విధంగానే ఈ పంచవటికి మనం చేరుకున్నాం. చాలా చక్కగా పుష్పించినటువంటి వృక్షాలతో ఈ ప్రదేశం చాలా రమ్యంగా కనిపిస్తోంది. ఓ లక్ష్మణ, అరణ్యంలో మనం నివసించడానికి తగినటువంటి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలి. కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా? ఎత్తులు పల్లాలు లేనటువంటి ఒక సమతల ప్రదేశాన్ని చూసి మనకి నీరు దగ్గరగా ఉండేలాగా, అందుబాటులో ఉండేలాగా చూసుకుని అన్ని రకాలైనటువంటి ఫలాలు పుష్పాలు మనకి లభించేలాగా ప్రదేశాన్ని ఎంపిక చేయి. ఇక్కడ చక్కగా గోదావరి నది ప్రవహిస్తోంది. ఇక్కడ ఒక సరస్సు కూడా ప్రవహిస్తోంది. చక్కటి కమలాలతో వికసించి ఉన్నది ఈ సరస్సు. చూడడానికి చాలా చూడముచ్చటగా ఉన్నదన్నాడు. లక్ష్మణుడు అన్నాడు రామచంద్ర ప్రభువుతో, అన్నయ్య, నేను నిన్ను సేవిస్తూ ఇక్కడికి వచ్చాను. తండ్రి గారెంతో నువ్వు నాకంత. 100 సంవత్సరాలుండు కావాలంటే. నీ 100 సంవత్సరాలు నువ్వు అరణ్యాల్లో ఉంటే నీ వెనకాల నేనుండి సేవ చేస్తాను. వనవాసోస్మి కాకుత్స తయి వర్ష శతం స్థితే. 100 సంవత్సరాలు నిన్ను సేవిస్తూనే ఉంటాను, నీ ఆజ్ఞనే పాటిస్తా. చూడండి లక్ష్మణుడి మాట. కాబట్టి రామా, నువ్వు చెప్తే నేను చేస్తానన్నయ్య. నేను నిర్ణయం తీసుకోవడం ఏమిటి? నువ్వే చూడు చక్కనైన ప్రదేశాన్ని, నేను అక్కడ కుటీరాన్ని ఏర్పాటు చేస్తానన్నాడు లక్ష్మణుడు. ఇలా చెప్పగానే రామచంద్ర ప్రభు ఆనందించి అంతా కూడా ఒక్కసారి పరికించి చూశారట. రామచంద్ర ప్రభు చూసిన తర్వాత ఆనందించినటువంటి వాడే, నాయనా లక్ష్మణ, ఒక్కసారి ఇటు చూడు నాయన, ఈ యొక్క ప్రదేశం సకల సౌకర్యాలతో తులతూగుతోంది. ఈ ప్రదేశం సమతలంగా ఉంది, రమణీయంగా ఉంది. ఇక్కడ వృక్షములన్నీ పుష్పాలతో ఫలాలతో కలకలలాడుతున్నాయి. ఈ సమీపంలో పద్మాలతో శోభిస్తున్న సరస్సు కూడా ఉన్నది. అగస్త్య మహాముని తెలిపిన రీతిగానే ఈ గోదావరి నది కూడా హాయిగా రమ్యంగా ప్రవహిస్తోంది. ఈ ప్రదేశంలో మనకు అన్ని రకాల ఫలపుష్పాదులు లభిస్తున్నాయి. కాబట్టి జటాయువు యొక్క సహకారంతో మనం ఇక్కడే నివసిద్దాము అని ఒక నిర్ణయానికి వచ్చారు. లక్ష్మణ, ఈ ప్రదేశంలో ఇక ఆలస్యం చేయకుండా ఆశ్రమాన్ని నిర్మాణం చేయమన్నారు. వెంటనే లక్ష్మణుడు పర్ణశాల నిర్మాణానికి కార్యోన్ముఖుడు అయ్యాడండి. మట్టితో ముందు గోడల్ని ఏర్పాటు చేశాడు. అందమైనటువంటి దృఢమైన వెదురు స్తంభాలని నిలబెట్టాడు. వాటి మీద పొడవైన వెదురు బొంగుల్ని అడ్డంగా పరిచాడు. ఆ వెదురు బొంగుల మీద లేత లేత జమ్మి కొమ్మల్ని కొట్టి తీసుకువచ్చి పరిచాడు. వాటి మీద తాళ్లతో బిగించి కట్టి తరువాత దర్బలు తీసుకువచ్చాడు.
ఆ దర్భల మీద తీసుకువచ్చి రెల్లుగడ్డి వేశాడు, వాటి మీద కాకి వెదుళ్ళు వేశాడు, ఆకులు తీసుకువచ్చి పెద్ద పెద్ద తాళపత్ర ఆకులన్నింటినీ కప్పాడు. కప్పిన తరువాత సౌమిత్రి ఆ పర్ణశాలనంతటినీ కూడా బలంగా అందంగా తీర్చిదిద్దాటాడు. నేలనంతటినీ చదును చేశాడు ఎదురుగుండా ఆ యొక్క ఆశ్రమానికి. చదును చేసి రమణీయంగా రూపొందించి రాముల కొరకై నిర్మించబడినటువంటి ఈ యొక్క కుటీరం నివాసయోగ్యంగా కనిపించింది. అలా చూడగానే నివాసయోగ్యంగానే కాదండి, నిరుపమానమై చూడముచ్చట కల్పిస్తోంది. సగత్వ లక్ష్మణ శ్రీమాన్ నదీం గోదావరీం తథా. ఈ పర్ణాశ్రమాన్ని పూర్తి చేసి గోదావరి దగ్గరికి వెళ్ళి స్నానం చేశాట. ఆ చెమటనంతటినీ తొలగించుకున్నాడు, శుభ్రంగా స్నానం చేశాడు లక్ష్మణస్వామి. వస్తూ ఆ గోదావరి నదీ తీరం దగ్గర ఉన్నటువంటి పుష్పాలన్నింటినీ కమలాలన్నింటినీ కోసుకుని పట్టుకుని వచ్చాడు. అన్నగారిని పిలిచాడు. అన్నయ్య, యథావిధిగా వాస్తు పూజలన్నింటినీ కూడా చేసి అభ్యుదయ శాంతి కర్మలన్నింటినీ నిర్వర్తించమని కోరాడు అన్నగారిని. రాముడు సీతాసహితుడై లక్ష్మణుడు నిర్మించినటువంటి ఈ యొక్క కుటీరంలోనికి ఒక్కసారి వెళ్ళి అటువైపు అంతా కూడా కలయ చూశాట. కుటీరాన్ని అంతటినీ కూడా పర్ణశాల పొందికని చూసి ఆ నిర్మాణాన్ని చూసి ఇద్దరూ ఆనందపడ్డారు. సీతారాములు ఇద్దరూ కూడా ఆనందించి తరువాత లక్ష్మణుడిని పిలిచి అన్నారట రామచంద్ర ప్రభు ఏమని, ప్రీతోస్మి ఇతే మహత్ కర్మత్వయ కృతమిదం ప్రభో ప్రధేయో యన్నిమిత్తంతే పరిష్వంగో మయాకృత. ఏమయ్యా లక్ష్మణ, నువ్వు సర్వసమర్థుడివి, అంతేకాదు నేర్పుతో ఈ యొక్క నిర్మాణం చేసావు. నేను చాలా ఆనందిస్తున్నాను. ఈ శుభ సందర్భంలో మేము ఆనందాన్ని ప్రకటిస్తున్నాను నీ యందు అని గాఢాలింగనం చేసుకుని తమ్ముణ్ణి ఓ మాట అన్నాడు. భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ త్వయా పుత్రేణ ధర్మాత్మ నా సంవృత పితా మమ. తండ్రి గారు నా పక్కన లేరు అనేటటువంటి లోటు నీ వల్ల తీరింది లక్ష్మణ అన్నాడు. లక్ష్మణుని చూసి రాము చూడండి ఎంత ఆనందపడతాడో. నిజంగా నా మనస్సుని బాగా అర్థం చేసుకుని మెలిగేటటువంటి వాడివి నువ్వు. చక్కగా వాస్తుశాస్త్రం ఎలా చెప్పిందో అలా నువ్వు కుటీర నిర్మాణం చేసావు అని ఆనందించి పుష్పాదులతో ఆ యొక్క ఆశ్రమంలోనికి వాస్తు పూజ జరిపి అన్నిటికీ కూడా బలులు సమర్పించి అంత పూజలు అయిన తర్వాత హోమాలు అయిన తర్వాత లోపలికి ప్రవేశించారు సీతారామ లక్ష్మణుడు. కంచిత్ కాలం సధర్మాత్మ సీతయా లక్ష్మణేనచ. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడని చెప్పలేదు కానీ కొంతకాలం గడిచిందన్నాడు వాల్మీకి. చూడండి హాయిగా నడుస్తోంది కాలం. ఆ పంచవటిలోనే ఆనందంగా గడిచిపోతోంది. ఒక సమయంలో శరదృతువు వెళ్ళి హిమవంత ఋతువు వచ్చిందంటే మార్గశిర మాసం వచ్చింది. వసస్తస్యాతు సుఖం రాఘవస్య మహాత్మనః శరద్ వ్యాపాయ హేమంతో ఋతురిష్టా ప్రవర్తతే. పంచవటిలో ఆనందంగా నివాసం ఉంటున్నటువంటి రామచంద్ర ప్రభు హాయిగా ఉండగా శరదృతువు వెళ్ళి సకల ప్రాణులకి హితమైన హిమవంత ఋతువు వచ్చింది. ఒకరోజు రామచంద్ర ప్రభు గోదావరి నదికి స్నానం చేయడానికి ఉదయాన్నే లేచారట. సీతాదేవిని లక్ష్మణస్వామిని వెంట పెట్టుకుని నదిలో స్నానం చేయడానికి వెళ్తున్నారు. ఇంకా సూర్యోదయం కూడా అవ్వలేదు. వెనకాల లక్ష్మణస్వామి ఒక కలశాన్ని పట్టుకుని నడుస్తున్నాడు. ముందర రాముడు నడుస్తున్నాడు, మధ్యలో సీతమ్మ నడుస్తున్నది. ఆ వాతావరణాన్ని అంతటినీ కూడా చూస్తున్నాడు లక్ష్మణస్వామి. చూసి అన్నగారితో చెప్తున్నాడు, అయం సకాల సంప్రాప్త ప్రియోమస్తే ప్రియం వద అలంకృత ఇవ అభాతి ఏన సంవత్సర శుభ. అన్నయ్య, నీకు చాలా ఇష్టమైనటువంటి హేమంత ఋతువు ప్రారంభమైంది అన్నాడు. ఎందుకుట ప్రతి సంవత్సరం కూడా ఈ ఋతువులోనే సస్యములు అనేటటువంటివి బాగా పండి చేతికి వస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా ధాన్యలక్ష్మి ప్రతి వాడి ఇంటికి కూడా చేరుకుంటుంది.
ప్రజల యొక్క ముఖాలలో ఆనందం అనేటటువంటిది ఉంటుంది, ధనం వస్తుంది కాబట్టి సంతోషంతో ఉంటారు. ఈ హేమంత ఋతువు సంవత్సరానికి శోభనిచ్చేటటువంటి శుభప్రదమైనటువంటి కాలం. ఈ ఋతువునందు పొలాలన్నీ కూడా పైరు పంటలతో కలకలలాడుతూ కనిపిస్తాయి అన్నయ్య. మంచు పడుతూ ఉండడం వల్ల జనుల యొక్క శరీరములు చలికి తట్టుకోలేకుండా ఉంటాయి. నీళ్లు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి జనాలకి స్నానపానాదులు చేయడానికి, అంత చలిని కలిగి ఉంటాయి. అంతేకాదు అగ్నిహోత్రుడు చాలా సుఖాన్ని ఇస్తాడు ఈ కాలంలో జనులందరికీ కూడా. సత్పురుషులు ఈ ఋతువునందు కొత్త పంటలని తాము భుజించడానికి ముందుగా దేవతల్ని పితృదేవతల్ని తృప్తిపరచడానికై ఆగ్రాయణ కర్మలన్నింటినీ కూడా ఆచరిస్తారు. అందుకనే ఈ మకర సంక్రమణంలోకి రాగానే సూర్యుడు మొట్టమొదట దేవతల్ని పితృదేవతల్ని కూడా, అందుకనే సంక్రాంతి రోజున మనం పూజ చేస్తాం. పితృదేవతలను ఉద్దేశించి కూడా తర్పణాలు, పిండ ప్రదానాలు, దానాలు అన్నీ చేస్తారు. సంక్రాంతి వచ్చింది అంటే పశుదేవతల్ని పూజ చేస్తారు. ఎందుకు? ఆ పొలాలన్నింటినీ దున్ని వాటికి మనకి ఆహారం ఇవ్వడానికి అవి కూడా పాత్రని పోషించాయి కాబట్టి. అంతేకాదు చక్కగా ఆ వచ్చినటువంటి ధాన్యలక్ష్మిని పూజించి దానితో సకల పిండి వంటలు చేసుకుని ఆనందంగా గడుపుతారయ్యా దేవతలకి నివేదనలు చేసి. ఈ సమయంలో ఈ కాలమందు పల్లె ప్రజలందరూ కూడా ఆవు పాడి పంటలు సమృద్ధిగా ఉండడం కోసం, కోరికలు తీరడం కోసం సంతోషంగా వాళ్ళు పూజలన్నీ చేస్తారు. యుద్ధంలో జయేచ్ఛ కలిగినటువంటి రాజులు జైత్రయాత్రలు చేస్తారు. ఈ సమయంలో యుద్ధానికి అనువైన కాలం, వర్షాలు పడకుండా బురద లేకుండా పొడిగా ఉంటుంది ప్రదేశం అంతా అని వాళ్ళు కూడా యుద్ధానికి సన్నద్ధమవుతారు. ఈ ఋతువునందు పగటి వేళ మధ్యాహ్న సమయంలో సూర్యకిరణాల యొక్క స్పర్శ సుఖకరంగా ఉంటుంది. అంటే ఉదయము రాత్రి బాగా చలి ఎక్కువగా ఉండి మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చిన తర్వాత సుఖస్పర్శ కలుగుతుంది శరీరానికి. కాబట్టి పడమటి గాలులు సహజంగానే చల్లగా ఉంటాయి. ఎందుకు? నాసిక్ అనేటటువంటిది ఎక్కడుంది? ముంబై దగ్గర ఉన్నది. అది పశ్చిమ భాగం దేశానికి. పశ్చిమం వైపు నుంచి వచ్చే ఈ గాలులు ఉంటాయే అవి సహజంగానే చల్లగా ఉంటాయి, సముద్రం నుంచి వచ్చే గాలులు. కానీ ఈ హిమవంత ఋతువులో ఈ మంచుతో కలిసినటువంటి ఈ గాలులు ఇంకా చల్లదనాన్ని కల్పిస్తాయి అన్నాడు లక్ష్మణుడు. అన్నయ్య, ఈ ఋతువునందు ఎవలు, గోధుమలు మొదలైనటువంటి చేలన్నీ కూడా ఈ అరణ్య ప్రదేశంలో పొగమంచు చేత కప్పబడి కనిపిస్తున్నాయి అన్నయ్య. బాగా పంటకు వచ్చిన వరి పైరులన్నీ కూడా ఆ ధాన్యాలతో నిండి బంగారపు వన్నెలో, పసుపు వన్నెలో కనిపిస్తున్నాయి. ఖర్జూర పుష్పముల ఆకృతిలో ఉన్నటువంటి ఈ వరి కంకులు ధాన్యం యొక్క బరువు చేత ఈ ఒక్క కంకులన్నీ కూడా కిందకి ఇలా వంగి ఉన్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి పంట పొలాలన్నింటినీ కూడా చూస్తున్నారు. వాటి యొక్క దృశ్యాన్నంతటినీ వివరిస్తున్నాడు. సూర్యుడు ఉదయించి పైకి వస్తూ ఉన్నాడు, తన కిరణాలంతటినీ కూడా ప్రసరింపజేస్తున్నాడు. అయినా సరే పొగమంచు మాత్రం అలా అలముకునే ఉన్నది. మనకు ఈ కిరణాలు వేడి కలిగించట్లేదు నిజానికి. అందువల్ల సూర్యుడు చూడడానికి చంద్రుడిలాగా చల్లగా కనిపిస్తున్నాడయ్యా అని చూపిస్తున్నారు. అంతేకాదు ఈ వనభూమి అందరి పచ్చిక బయళ్ళన్నీ మంచు చేత కొద్దిగా తడిసిపోయి ఉన్నాయి. ఈ నీటి బిందువుల మీద లేత ఎండ పడుతూ కిరణాలు పడుతూ ఉండడం వల్ల ఈ గడ్డి పరకల మీద ఉన్న ఈ నీటి బిందువులు ముత్యాలలాగా కనిపిస్తున్నాయి అన్నాడు. ఎంత గొప్ప వర్ణన చేస్తున్నాడో చూడండి ఋతువుని ఆ యొక్క వాల్మీకి మహర్షి. లక్ష్మణస్వామి అంతటి ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తూ చూస్తున్నాడు. ప్రకృతిని చెడగొట్టడానికి కాదండి జీవితం అనేటటువంటిది, ఆస్వాదించాలి ప్రకృతిని. ఆ ప్రకృతిని మనం ఏర్పాటు చేసుకోవాలి, ప్రకృతిని నాశనం చేసే పనులు మనం చేయకూడదు. కాబట్టి ఏమిటి అంటే ఆ ప్రకృతిని అంతలా ఆనందం చేస్తూ ముందరికి వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక్క మాట చెప్తాడు చూడండి వాల్మీకి. సృశంస్తు విమలం శీతం ఉదకం ద్విరథ శుకం అత్యంత తృషితో వన్య ప్రతిసంహారతే కరం. ఒక ఏనుగు, గున్న ఏనుగు తొండాన్ని తీసుకువెళ్ళి నదిలో పెట్టడానికి ఆలోచిస్తోంది. అలా పెట్టగానే ఎంత చల్లగా ఉన్నాయో నీళ్లు, అది తాగడానికి ఇబ్బంది పడుతోంది. ఆ నీళ్ళని పెడదామా వద్దా అని అలా దగ్గర వరకు పెట్టి చల్లగా తగులుతూ ఉంటే తొండానికి వెంటనే వెనక్కి తీసేస్తోంది తొండ. వెంటనే తర్వాత మాటలో అంటాడు వాల్మీకి మహర్షి, ఈ ఉపమానం వేసిన తర్వాత రాముడు, లక్ష్మణుడు, సీతామాత యథావిధిగా వెళ్ళి నదిలో స్నానాన్ని ఆచరించారు. అంటే అర్థం ఏమిటి? ఎంత చలిగా ఉన్నా
తాను చెయ్యవలసిన నిత్య విధిని నిత్య స్నానాన్ని తాను విడిచిపెట్టలేదు. తన కర్తవ్యం తను చేశాడు రాముడు. ఆ నదిలోకి దిగాడు, స్నానం చేస్తున్నాడు. అన్నగారితో లక్ష్మణుడు స్నానం చేస్తూ మాట్లాడుతున్నాడు. అంటున్నాడు అన్నయ్యతో, అన్నయ్య అస్మింస్తు పురుషవ్యాగ్రహ కాలే దుఃఖ సమన్విత తపశ్చరతి ధర్మాత్మ త్వద్భక్త్యా భరత పురే. నీకు చాలా ఇష్టమైన వాడు, ప్రస్తుతం కోసల దేశాన్నంతటికీ కూడా ప్రభువైనా సరే నీ పాదుకుల్నే సేవిస్తూ జటామండలధారి అయి నీ యొక్క భక్తుడైనటువంటి భరతుడు అయోధ్యాపురంలో తపస్సు చేసుకుంటూ నీలాగే కాలం గడుపుతూ ఉంటాడు కదన్నయ్య. అతడు కూడా ఈ సమయం అయ్యేటప్పటికీ తన బంధువర్గాన్ని మంత్రుల్ని వెంట పెట్టుకుని సరయూ నదిలో స్నానం చేయడానికి వెళ్తూ ఉంటాడు. అన్నయ్య నిజానికి మాన్యుడు భరతుడంటే, నీ మీద అచంచలమైనటువంటి భక్తి తత్పరుడు. నిజానికి లోకల్లో ఒక మాట ఉన్నది. ఏమిటా మాట? లోకల్లో తండ్రి యొక్క గుణాలు, తండ్రి తల్లి ఇద్దరు ఉంటే తల్లి చెప్పినట్లుగానే కొడుకులు నడుచుకుంటారు అని ఒక నానుడి ఉన్నది. కానీ అది నిజము కాదు అని భరతుడు తెల్లం చేశాడన్నయ్య అన్నాడు. ఎందుకుట? తల్లిని అనుసరించలేదు భరతుడు, తండ్రిని వైపు నిలబడ్డాడు, అన్నగారి వైపు నిలబడ్డాడు. తండ్రి గారి వైపు నిలబడ్డాడు కాబట్టే తల్లిని అనుసరిస్తారు కొడుకులు కేవలం అనే మాట కల్లా అన్నాడు. అక్కడ దాకా బాగానే ఉంది. అయిన తర్వాత అంటున్నాడు, లోకంలో మానవులు అనేటటువంటి వారు నిజంగా ఆశాజీవులు. ఆశ అనేటటువంటిది వారి యందు ఎంతో కొంత ఉంటుంది. కానీ అన్నయ్య నిజానికి భరతుడు అనేటటువంటి వాడు ఉన్నాడే, అది అతను లోకోత్తర చరిత్రుడేమో అని నాకు అనిపిస్తూ ఉంటుందన్నాడు. అంటే ఏమిటి? అంత ఆశ ఉన్నా, అంత ధనం ఉన్నా, కైకేయి తన కోసం అంత రాజ్యాన్ని వెచ్చించినా అతడు దాని యందు ఆశపడలేదు. నిజానికి భరతుడు ధన్యాత్ముడు. ఇక్కడ దాకా బాగానే మాట్లాడాడు. ఇక తర్వాత అంటాడు, భర్త దశరథో యస్య సాధుశ్చ భరతసుత కథంను సాంబ కైకేయి తాదృశి క్రూరశీలిని. దశరథ మహారాజునకు భార్య అయినటువంటి ధర్మనిరతుడైన భరతుడికి తల్లి అయినటువంటి ఈ కైకేయి ఉన్నదే, ఆవిడ మాత్రం ఇటువంటి లక్షణాలని పొందలేదు. నిజానికి ఆవిడ క్రూరురాలు. కైకేయి అన్నయ్య ఇంతటి క్రూర స్వభావాన్ని ఎలా పొందిందంటావు అని ప్రశ్నించాడు రాముడిని స్నానం చేస్తూ. వెంటనే రాముడు అన్నట్టండి, ఇత్యేవం లక్ష్మణే వాక్యం స్నేహద్భవతి ధార్మికే పరివాదం జనన్యాస్తాం అసహన్ రాఘవో అబ్రవీత్ నతే అంబా మధ్యమా తాత గర్హితవ్యా కదంచన తామేవ ఇక్ష్వాకునాదస్య భరతస్య కథాం కురు. నువ్వు ఇప్పటిదాకా భరతుడి గురించి మాట్లాడావు, చాలా బాగా మాట్లాడు లక్ష్మణ, నేను చాలా ఆనందించాను. కానీ నువ్వు తల్లి గురించి నిందావాక్యాన్ని ప్రయోగించావు. తల్లి కఠినాత్మురాలని, దుష్టురాలని నువ్వు మాట్లాడుతున్నావు. అలా ఎప్పుడూ కూడా నా ఎదుట కైకేయిని నువ్వు దూషించవలదు నొక్కి చెప్పాడు. అలాంటి మాటలు నా దగ్గరికి తీసుకురాకని చెప్పాడు. అని కావాలి అంటే నువ్వు ఇంకా భరతుడి గురించి చెప్పు, అతడి గుణాల గురించి చెప్పు, నేను వింటా. తల్లిని మాత్రం దూషించబోకు లక్ష్మణ అని చెప్పి స్నానం పూర్తి చేసుకుంటూ ఆయన కూడా భరతుడిని తలుచుకున్నట్ట రామచంద్ర ప్రభు. సంస్మర రామ్యస్య వాక్యాన్ని ప్రియాణి మధురాణి చ హృదయాన్యమృతకల్పాని మనఃప్రహ్లాదనాని చ. భరతుడి పలుకులు చెవులకి ఇంపైనటువంటి మృదుమధురములైనటువంటి హృదయానికి హత్తుకునేటటువంటివి. లక్ష్మణ నిజానికి భరతుడు వీరుడైనటువంటి శత్రుఘ్నుడు. నువ్వు నేను మళ్ళీ మనందరము కూడా ఎప్పుడు కలుసుకుంటామో, కలిసి ఆనందంగా ఉంటామో తెలియదు నాకు. ఇంకా ఎప్పుడు కలుసుకుంటామో కదా, ఆ సమయం ఎప్పుడు వస్తుందో కదా అంటూ కాస్త బాధపడ్డాడు రామచంద్ర ప్రభు భరతుడిని తలుచుకు. ఈలోపు స్నానం పూర్తయింది. స్నానం పూర్తయిన తర్వాత నది ఒడ్డు మీదకి నడుచుకుంటూ వస్తున్నాడు రామచంద్ర ప్రభు. ఎలా ఉన్నాడు?
జటలతో ఉన్నాడు, రుద్రాక్ష మాలికలు ధరించాడు మెడలో, చేతులకి. ఆ నారచీరలు కట్టుకుని ఉన్నాడు, నడానికి పైన ఉత్తరీయము. పక్కన సీతాదేవి, ఇటు లక్ష్మణస్వామి. ఒడ్డు ఎక్కుతున్నారు, నదిలో స్నానం చేసి పైకి వస్తున్నారు. వాల్మీకి ఎలా కనిపించాడో తెలుసా అండి రామచంద్ర ప్రభు? ఇక్కడ చెప్తాడు ఉపమానం కింద. నిజానికి రాముడు వస్తున్నాడా నదిలో స్నానం చేసి, లేకపోతే కృతాభిషేకస్య సరాజరామ సీతా ద్వితీయ సహ లక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర్య రుద్రస్సనంధి భగవాన్ నివేశ. అప్పుడే అభిషేకం పూర్తి చేసుకుని, భక్తులు చేసిన అభిషేకాన్ని ఈశ్వరుడు పార్వతీదేవితో కలిసి నందీశ్వరుని వెంట పెట్టుకుని వస్తున్నాడా అన్నట్లుగా రాముడు సీతాదేవిని వెంట పెట్టుకుని లక్ష్మణుడితో వస్తున్నాడు పైకన్నాడు వాల్మీకి. రాముడు యందు శివదర్శనం చేశాడండి వాల్మీకి. మనం చేయడానికి ఇబ్బంది ఏమిటి? అందుకునే రామ అంటే నమశివాయ నారాయణ కలయిక. అందుకునే త్రిమూర్త్యాత్మకమైన అవతారం అండి. ఒకటి రామావతారం, రెండు దత్తాత్రేయ అవతారం. మాలాం కుండీంచ డమరం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం. అందుకనే ఒక చేతిలో అక్షమాల కమండలం పట్టుకుంటాడు దత్తాత్రేయుడు, అంటే బ్రహ్మగారి కింద లెక్క. మరో చేతిలో ఢమరకం శూలం పట్టుకుంటాడు, శివుడి కింద లెక్క. మరొక చేతిలో శంఖం చక్రం పట్టుకుంటాడు, విష్ణు స్వరూపం కింద లెక్క. ఏమండి? అలాగే కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు మీరు చూడండి. వెంకటేశ్వర స్వామి వారికి నాగాభరణాలు ఉంటాయి చేతులకి. నాగాభరణాలు ఎవరు ధరిస్తారండి? పరమేశ్వరుడు. అలాగే వెంకటేశ్వర స్వామి వారు శంఖచక్రాలను ధరించారు, విష్ణువు. అంతేకాదండి, వెంకటేశ్వర స్వామి వారి యొక్క విమానం మీద సింహపు గుర్తులు ఉంటాయి అమ్మవారు. అందుకనే త్రిమూర్త్యాత్మకంగా ఆయన మనల్ని భాషింపజేశాడు. అందుకనే రామావతారం అయినా మనకి త్రిమూర్త్యావతారంగా దర్శనం ఇచ్చింది. అందుకనే రామాయణం రాయాలి అంటే ముగ్గురు పర్మిషన్ అవసరమైందండి. మొట్టమొదట శివుడి యొక్క అనుగ్రహం కలిగింది వాల్మీకి కుశస్థలి దగ్గర త్రయంబకంలో. ఆ అనుగ్రహం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? చిత్రకూటానికి వెళ్ళాడు. అక్కడ రాముడు ఆతిథ్యం స్వీకరించాడు వాల్మీకిది. ఆ తర్వాత అక్కడి నుంచి వాల్మీకి గోమతీ నదికి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ నారదుల వారు వచ్చారు. ఆ నారదుల వారు రామాయణాన్ని అనుగ్రహించారు. గోమతీ నది దగ్గర నుంచి తమసా నదికి వచ్చారు. తమసా నది దగ్గర నారదుల వారు వచ్చారు. అక్కడ రామాయణాన్ని చెప్పారు. రామాయణం దగ్గర చెప్తే ఈయన్ని పరీక్షించడానికి మళ్ళీ రాముడే బోయవాడి కింద వచ్చాడు. అది అయిపోయింది. తర్వాత బ్రహ్మగారు వచ్చి నీ చేత ఆ శ్లోకం పలికించింది నేనేరా అన్నారు. కాబట్టి రామాయణం రాయి పూర్తిగా అన్నారు. ఇలాగ త్రిమూర్తుల యొక్క అనుగ్రహం కలిగి, ఈ త్రిమూర్తుల అనుగ్రహం ఎవరి ద్వారా లభించింది? మొట్టమొదట అత్రి మహర్షి వారు ఆ జ్ఞానోపదేశం చేశారు, చెవులో మంత్రోపదేశం. ఈ అత్రి ఎవరు? అనసూయాదేవి భర్త. అనసూయాదేవి ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి తల్లి. లింక్ చూసారా ఎలా వచ్చిందో? కాబట్టి అత్రి మహర్షి అనుగ్రహాన్ని పొంది, త్రిమూర్త అనుగ్రహాన్ని పొంది రామాయణం రాయడానికి అర్హత సంపాదించుకున్నాడు వాల్మీకి. రాముడు ఎవరు? త్రిమూర్త్యాత్మక స్వరూపమే రాముడు. అర్థమవుతుందండి? అందుకనే మనం కిష్కింధకాండకు వచ్చేటప్పటికి రాముణ్ణి ధ్యానం చేస్తాం. ఎవరి? భస్మ త్రిపుండ్రాలు, భస్మాన్ని ధరించినటువంటి రామచంద్ర ప్రభు ఎలా ఉన్నారట? రుద్రాక్షమాలికలు వేసుకున్నారట, ఒండ్లంతా భస్మం రాసుకున్నారట. అలాంటి రామచంద్ర ప్రభువుని నేను ధ్యానం చేస్తున్నానంటాడు. సుగ్రీవాది యుతం వీరం భస్మాంగావృతమీశ్వరం పరమేశ్వర సమం ధ్యాయేత్ మహేశ్వర సమం ధ్యాయేత్. అయ్యో కిష్కింధాకాండముత్తమే. ఇది నేను చెప్పిన మాట కాదండి. భవిష్య పురాణంలో
బ్రహ్మాండ పురాణంలో సాక్షాత్తుగా వ్యాసుడే చెప్పాడు ఈ మాట. కిష్కింధకాండ దగ్గర రాముడు ఎలా దర్శనం అవుతాడు అంటే ఒంటి నిండా భస్మం రాసుకుని రుద్రాక్షమాలికలు కట్టుకుని మహేశ్వరుడిలాగా కనిపిస్తాడు, పరమేశ్వరుడిలాగా. అంటే రామాయణంలో రాముడు విభూతి పెట్టుకున్నాడన్న దాఖలాలు కూడా మనకి ఇందులో కనిపిస్తాయి. అందుకనే రామ అంటే చాలు ఆనందచిత్తుడవుతాడు పరమేశ్వరుడు. రామ రామ రామయితి 3 సార్లను రామ చాలు. విష్ణోర్నామ సహస్రకం పండితైర్నిత్యం శ్రోతుమిత్యామ్యహం ప్రభో. పండితులందరికీ సులభంగా వెంటనే సహస్రం చెప్పగలిగే అంత అనుగ్రహం అది. అంతటి శక్తివంతమైనదండి. జీవుడు చెడిపోతూ ఉంటే చెవిలో చెప్పిస్తాడు పరమేశ్వరుడు రామ అను. అందుకనే మీరు కాశీలో శవాలు కనుక తీసుకుపోతూ ఉంటే ఆ ఇరుకు సందుల్లో మనం వెళ్తూ ఉంటే దర్శనానికి పక్క నుంచి తీసుకుపోతారు శవాన్ని. తీసుకుపోతున్నప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్తారు, రామ్ రామ్ సత్య హై అంటారు. వాళ్ళు రామ అనే మాటే ఉపయోగిస్తారు. వాళ్ళు కూడా శివ క్షేత్రంలో ఉన్నా సరే రామ అంటారు వాళ్ళందరూ. మీరు గమనిస్తే కాశీ వెళ్తే వాళ్ళ మాట నుంచి మీరు వినండి. కాబట్టి ఏమిటి అంటే కాశీలో ఉన్నటువంటి పరమేశ్వరుడు కూడా జీవుల కుడి చెవిలో తారకనామాన్ని ప్రయోగిస్తున్నాడయ్యా. అంటే రామావతారం బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి అవతారం. ఒక్క రాముణ్ణి కొలిచావా 3 త్రిమూర్తుల్ని కలిపి పూజ చేసినట్లే. అంతేకాదు సకల గుణ ప్రధానం. నీకు అన్ని సకల గుణాలు మంచి గుణాలు నీకు అలవడతాయి. పరమేశ్వరుడు కింద దర్శనం చేశాడు. అందుకునే వీలు కుదిరినప్పుడల్లా చూడండి, అక్లిష్ట కర్మణ అంటాడు రాముణ్ణి వాల్మీకి, అంటే పరమాత్మ. అలాగే ఈశ్వర అత్ర పూర్వం మహాదేవ ప్రసాదమకరోత్ ప్రభు మమ త్రయంబకస్తవ, నేను పరమేశ్వరుడు తప్ప ఈ కార్యం మరొకళ్ళు చేయలేదంటాడు. ఇలాగా ఒక్కొక్క చోట రాముడు తనని తాను పరమేశ్వరుడితో సూచించుకుంటాడు. ఒక్కొక్క చోట వాల్మీకి ఆయన్ని పరమేశ్వరుడి కింద దర్శనం చేస్తాడు. ఇక్కడ రుద్రేణచ అన్నాడు, రుద్రుడి కింద దర్శనం అయ్యాడు. చూసారా? కాబట్టి రామాయణాన్ని ముందరికి నడిపినవాడు కూడా పరమేశ్వరుడే. ఇది ఇంకా గొప్ప విషయం. రామాయణ కథా సంగ్రహం అని అప్పయ్య దీక్షితులు వారు రాశారు గ్రంథం. అందులో చెప్తారు ఆయన, సీతాదేవిని తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు అన్న విషయాన్ని, ఎక్కడుంటాడన్న విషయాన్ని, ఎవరన్న విషయాన్ని రాముడికి చెప్పడానికి వీలు లేదు. ఇది కండిషన్ పరమేశ్వరుడు. రాముడు సుగ్రీవుడి దాకా వెళ్ళాలి, ఆయనతో మైత్రి జరపాలి, వాలిని సంహరించాలి, ఆ తర్వాత రావణుడు దగ్గరికి వెళ్ళాలి. ఈ కథాగానం అంతా కూడా ముందర మీరు కిష్కింధకాండలో ఎందుకు అలా చేయవలసి వచ్చింది ఏమిటి ఇదంతా మీకు చెప్తాను. భారతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, వెనకాల ఉండి నడిపించిన కథనంతటినీ నడిపించిన వాడు ఎవరు అంటే పరమేశ్వరుడే. ముందర నడిచిన వాడు ఎవడు అంటే శ్రీ మహావిష్ణువు అంశగా రాముడు వచ్చి నడిచాడు. ఆయనే త్రిమూర్తి అవతారంగా నిలబడ్డాడు. బ్రహ్మగారు ఈ యొక్క కథని రాయించి ప్రచారం చేయడానికి ఆయన ప్రోద్బలం జరిగింది. ఇలా ఎంత చక్కగా మానవుల యొక్క జీవితాలను ఉద్ధరింపజేయడానికి సృష్టి స్థితి లయకారులైనటువంటి త్రిమూర్తులే పూనుకోవలసి వచ్చింది. ఒకే మాట చెప్పాడు. అందుకనే బ్రహ్మగారు యావత్ స్థాస్యంతి గిరయ, ఎంతకాలం పర్వతాలు ఉంటాయో, ఎంతకాలం నదీనదాలు ఉంటాయో, ఎంతకాలం సముద్రాలు ఉంటాయో అంతకాలం భూమి మీద రామ కథ వినిపించి తీరుతుంది. ఇందులో ఎటువంటి సందేహము కూడా లేదు. గుర్తుపెట్టుకోండి. అంతటి రామకథ రాముడు ఎలాంటి కొంచెం ఆలస్యం అవ్వచ్చు, నిజానికి రాక్షసుల యొక్క ప్రకోపం పెరగచ్చు, 500 సంవత్సరాలు వేచైనా సరే మళ్ళీ రాముడు తన యొక్క దేవాలయంలోకి వెళ్ళి ప్రతిష్ఠిత అయ్యాడా లేదా? ఎవరి వల్ల జరిగింది ఇదంతా? రాముడే తన యొక్క స్థానాన్ని నిరూపించుకోగలడు. నువ్వు నిరూపించేదేమిటి, నేను నిరూపించేది, మనందరం నిమిత్త మాత్రులు అండి. భగవంతుడు లోక కళ్యాణం కోసమై మనుష్యులకి దిశానిర్దేశం చూపించడానికి పరమేష్టి తనకి తానుగా సంకల్పం చేసి వచ్చినటువంటి అవతారం. అది మామూలు అవతారం కాదు.
పరమేశ్వరుడు అంతటి వాడు చెప్పుకున్నాడు, నా అంశని ప్రవేశపెడుతున్నాను హనుమ కింద, ఆ హనుమ వచ్చి నేను సేవ చేస్తాను రాముడికి అని చెప్పుకున్నాడు. అంతటి గొప్పదైనటువంటి రామ దర్శనం అయిన తరువాత స్నానాధికాలు ముగించుకొని, ఇక్కడ చూడండి గొప్ప మాట వాడతాడు వాల్మీకి మహర్షి. ఇంటికి వచ్చి పూజా కార్యక్రమాలన్నీ చేసుకుని, ఇంట్లో అగ్ని కార్యాలు పూర్తి చేసుకుని హాయిగా బయటకు వచ్చి అరుగు మీద కూర్చున్నారట రామచంద్ర ప్రభు. కూర్చుంటే మునులందరూ కూడా వచ్చి ఉవాస సుఖితస్తత్ర పూజ్యమానో మహర్షిభి, మహర్షుల చేత పూజలు అందుకున్నట్ట రామచంద్ర ప్రభు. అందుకుని వాళ్ళని పూజించి వాళ్ళకి అతిథి సత్కారం చేసి వాళ్ళని కూర్చోబెట్టి మునుల ద్వారా లక్ష్మణేన సహభ్రాత్ర చకార వివిధ కథాహ, లక్ష్మణుని కూడా పక్కన కూర్చోమని చెప్పి సీతారామ లక్ష్మణులు ముగ్గురు శ్రద్ధగా మీరందరూ ఎలా కూర్చుని వింటున్నారు, అలా కూర్చుని మహర్షులు చెప్తున్న పురాణ ఇతిహాస కథలన్నింటినీ వింటున్నట్ట రామచంద్ర. మీరు పురాణాలు చదవండి, ఇతిహాసాలు చదవండి. రాముడు రోజు కూడా పురాణం శ్రవణం చేసేవాడు, శ్రీకృష్ణ పరమాత్మ రోజు పురాణ ప్రవచనం చేసేవాడు, వినేవాడు. ప్రవచనం చేసేవాడు, వినేవాడు, రెండూ చేసేవాడు కృష్ణుడు. పరమేశ్వరుడు ఎప్పుడూ పార్వతీదేవికి ఏదో ఒక పురాణం చెప్తూనే ఉంటాడట. పురాణం అనేది అంత గొప్పదయ్యా, పురాతనమైన నిత్యనూతనమైనటువంటిది పురాణము. ఎందుకంటే మన జీవితంలో నిత్యం మనం జరిపే విషయాలే మనకి పురాణాల్లో కనిపిస్తాయి. మరి మహాత్ములైన రామలక్ష్మణులు, సీతారాములు, కృష్ణుడు, పరమేశ్వరుడు, కార్తవీర్యార్జునుడు, మహామహా గొప్ప గొప్ప రాజులు, ధర్మరాజు మొదలైన వాళ్ళు, మహర్షులు, సూత మహర్షి, సౌనకాది ఋషులు, వీళ్ళందరూ నిరంతరం పురాణం వింటారే. ఎందుకు వినడం? వాళ్ళకి తెలియదా ధర్మం? తెలుసు. ఇంకా విషయం తెలుసుకోవాలి. ఆ విషయం తెలుసుకుంటేనే మనం ధర్మయుక్తంగా బ్రతకగలము. అందుకోసం వింటారు. వాళ్ళు వినడం వల్ల వాళ్ళని చూసి మనం వింటాం, మనం విని మన జీవితాలని బాగు చేసుకుంటాం. ఏదో ఖాళీగా ఉన్నాం కదా అరణ్యాల్లో, ఆ చెట్టు పువ్వులను కోద్దాం, ఈ కాయలను కోద్దాం, తెచ్చుకుని తిన్నాం, లేకపోతే ఈ మృగాలను వేటాడదాం, ఆ మృగాలను వేటాడదాం అనే భావం లేదా ఆయనకి. అతిథుల్ని పూజించేవాడు, దేవతల్ని పూజించేవాడు, అగ్నిహోత్రం చేసేవాడు, పితృదేవతలను ఆరాధించేవాడు, సత్కథా శ్రవణం అనేటటువంటిది చేసేవాడు, పురాణ శ్రవణం. ఇది రావాలండి. ప్రతిరోజు వీలుంటే కనీసం పురాణం చదవాలి, లేకపోతే వినాలి. ఇంకొక విషయం చెప్తా, రోజు చెప్పేవారు మా గురువుగారు పురాణ ప్రవచనం. వారి తాతగారు విద్వన్ మహాగ్ని రామకృష్ణ చైనులు గారని 10 భాషల్లో అనర్గళంగా పురాణం చెప్పేవారు. ఈ తరాల వారికి ఎవరూ తెలియదు, ఆయన చాలా పూర్వీకుడు. వాసుదేవానంద సరస్వతి స్వామి వారు ఆయనకి అమరావతి వచ్చినప్పుడు వేదాంత శాస్త్రాన్ని అంతటినీ బోధించారు. అమరావతి దేవాలయంలో శివాలయం దగ్గర గోపురంలో కూర్చుని ఆ రామకృష్ణ చైనులు గారు 10 భాషలలో నిరంతరం పురాణం చెప్పేవారు. రోజు సాయంత్రం అయ్యేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి రామాలయంలో కూర్చుని పురాణం చెప్పేవారట. ఉదయం ఒక ప్రకరణ గ్రంథం చెప్పేవారట, మధ్యాహ్నం ఒక భాష్యం చెప్పేవారట. మా గురువుగారు వాళ్ళ తాతగారిని అడిగారు, ఏమండి తాతగారు రోజు పురాణం చదువుతారు, మీకు బోరు కొట్టదా అని అడిగితే ఆయన ఒకటే మాట చెప్పారు, ఎంత చదివినా ఇంకా కొత్త విషయం తెలిసేది ఏదైనా ఉంది అంటే అది పురాణమేరా అన్నాడు. ఇంకో విషయంలో ఏ రేట్లో కూడా తెలియదుట. చదివే కొద్దీ ఏదో కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది ఒక్క పురాణం వల్లే. వేదం చదవండి, ఎన్నిసార్లు చదివినా అవే పన్నాలు, అవే మంత్రాలు తప్ప కొత్త మంత్రాలు ఏమీ రావు అందులో. కానీ పురాణంలో ఉండే తత్వం, అందులో ఉండే మీమాంస, అందులో ఉండేటటువంటి భావం, అందులో ఉండే వ్యంగ్యార్థం, మామూలు స్ఫోరకార్థం, ఇవన్నీ ఆలోచింపజేయిస్తాయి మనిషి చేత. అది రకరకాలుగా మనకి దృగ్గోచరం అవుతుంది. వేదం బాగా తెలిసిన వాడికి ఈ యొక్క పురాణం మంచి రంజుగా ఉంటుంది. ఆ వేదం తెలుసుకుని పూర్తిగా దాన్ని వేదంతో సమన్వయం చేసుకుంటూ పురాణం చదివితే
అంతకన్నా గొప్ప అవధి మరొకటి లేదు. అందువల్ల ఎవడు ఏదిచ్చినా ఎవడు వచ్చి విన్నా వినకపోయినా ఆయన మాత్రం పురాణాన్ని విడిచిపెట్టలేదు. తన మనవడికి కూడా నువ్వు పురాణం చెప్పే బతకాలరా అన్నట్టు. అందువల్ల ఆయన పురాణం చెప్తూనే కాలాన్ని మొత్తం కూడా కలిపాడు. 1 కాదు 2 కాదు 70 సంవత్సరాలు చెప్పారండి పురాణం. 1 కాదు 2 కాదు, ఆపకుండా చెప్పాడు. 70 సంవత్సరాలు ఊరూరా వెళ్ళి ప్రచారం చేశారు. ఏమొచ్చిందిరా అనేవారు తాతగారు పురాణం అయిపోయిన తర్వాత. మనవడు వచ్చి అనేవాడు 2 అణాలు వచ్చాయండి అనేవాడు. కాణీలు, అనా కూడా కాదు, 2 కాణీలు వచ్చాయంటే శాకాయవాస్యాత్ లవణాయవాస్యాత్ అని. కూరకో ఉప్పుకో వచ్చేది లేరా లోపల వేసుకొని అడనేవాట. అంటే డబ్బు మీద వ్యామోహం కాదు, ఎవడో వచ్చి సన్మానం చేస్తాడని కాదు, ఆయన ధర్మం అది. మనం చదవాలి, చదివిన విషయాన్ని కొత్త విషయాన్ని నలుగురికి విషయం చెప్పాలి, ధర్మ మార్గం వైపు ప్రజల్ని నడపాలి. ఇది బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యం. పురాణం వల్ల శ్లాఘించబడతావురా నాయన. నువ్వెంత వేదాధ్యయనం నేర్చుకున్నా పురాణం మాత్రం విడిచిపెట్టబోకు అని మనవణ్ణి తీర్చిదిద్దాడు. అందువల్లే మహానుభావుడు అలాంటి వ్యక్తి మన ఆంధ్రదేశానికి పరిచయం అవడం అంటే అది జగద్గురువుల యొక్క అనుగ్రహం. అర్థమవుతుందా? ఎంతోమంది శిష్యుల్ని తయారు చేసి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో, శృంగేరి శారదాపీఠంలో, వివిధ దేవస్థానాల్లో, వివిధ గ్రామాల యందు పట్టణాల యందు ధర్మ ప్రచారానికై శిష్యుల్ని తయారు చేసి శృంగేరి శారదాపీఠం ద్వారా ఈరోజు ధర్మ ప్రచార వ్యాప్తికి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అనేటటువంటి ఒక మూలస్తంభం ఈరోజు గొప్పదైనటువంటి ధర్మ ప్రచారానికి కారకులయ్యారు. ఎందుకు? వాళ్ళ తాతగారు చేసిన బోధే ఈరోజు ఆ ప్రచారానికి మూల కారణం అయ్యింది. అందువల్ల గుర్తుపెట్టుకోండి, ధర్మయుక్తంగా జీవితం గడిపిన వాడికి ఎప్పటికైనా పరమేశ్వరుడు వెనకాల ఉండి జీవితాన్ని నడుపుతాడు. అందుకనే మా గురువుగారు ఎప్పుడూ చెప్పేవారు ఈ మాట. నేను పురాణం చెప్పి బ్రతికిన రోజుల్లో ఎవరి దగ్గర ఇలా చెయ్యి చాచింది లేదని చెప్పారు. ఎందుకు? భగవంతుడు ఇచ్చాడు, నన్ను రికమెండ్ చేసింది భగవంతుడు, నన్ను ఉద్యోగస్తుడిగా చేసుకున్నది భగవంతుడు. నేను ఎవరి దగ్గర ఉద్యోగం చేయలేదు, పరమేశ్వరుడే నాకు ఆ ఉద్యోగం ఇచ్చాడు, నాకు జీతం ఇచ్చింది కూడా పరమేశ్వరుడు అని చెప్పుకున్నాడు. ఇది కృతజ్ఞత, ఇది కృతజ్ఞతాభావం. కష్టపడి తాను చదువుకున్నా ఇది నేను చేశాను, నేను చెందానని చెప్పుకోకుండా అలా బ్రతికారండి మనుషులు. కాబట్టి ఆయన నిరంతరము పురాణ శ్రవణం రామచంద్ర ప్రభువు కూడా చేశారట, అది చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి సరామః పర్ణశాలాయ మాసీన సహసీతయ విరరాజ మహాబాహు చిత్రయా చంద్రమా ఇవ సుఖాసీనుడై రామచంద్ర ప్రభు చైత్రమాసంలో చిత్తా నక్షత్రయుక్త పున్నమి నాటి చంద్రుడిలాగా ప్రకాశిస్తున్నాడు. తథా ఆసీనస్య రామస్య కదా సంసక్త చేత సహా చాలా ఇంట్రెస్ట్గా వింటున్నాడు మీలాగా కథని, పురాణాన్ని వింటూ ఉండగా తమ్ దేశం రాక్షసీ కాచిత అజగామా యదృశ్చయ, ఒక రాక్షసి ఆ దేశంలోనే ఆ ప్రాంతంలోనే నివసించేటటువంటి ఒక రాక్షసి వచ్చిందిటండి అక్కడికి. ఎవరీవిడ? సాతు శూర్పణకానామా దశగ్రీవస్య రక్షస భగినీ రామమాసాధ్య దదర్శ త్రిదశోపమం. ఈ రాక్షసి పేరు శూర్పణక. ఎవరీవిడ? ఈమె రాక్షసరాజైనటువంటి దశకంఠుడు రావణాసురుడి యొక్క చెల్లెలు. ఈమె దేవేంద్రుడి వలె విరాజిల్లుతున్నటువంటి కథాశ్రవణం చేస్తున్నటువంటి ఆ రామచంద్ర ప్రభువుని చూసింది దూరం నుంచి. చూడండి ఎలా కనిపించాడు రాముడు ఈ యొక్క శూర్పణఖకి. సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నివేక్షణం ఆజానుబాహుం దీప్తాస్యం అతీవ ప్రియ దర్శనం. రోజు కనిపించే అందం కన్నా ఇంకా రెట్టింపు అందంగా కనిపించాట రాముడు ఈ శూర్పణఖకి. విశాల వక్షస్థలంతో భుజబాహులతో తామరలేకు వంటి కన్నులతో ఆజానుబాహుడిగా గజ విక్రాంతగమనం జటామండలధారిణం సుకుమారం మహాసత్వం పార్థివ వ్యంజనాన్వితం. అంతలా కనిపిస్తూ ఉంటే మన్మధుడిలాగా సౌందర్యానికే నిధి అన్నట్టుగా ఉన్నట్ట దేవేంద్రుడి వైభవంతో విరాజిల్లుతున్న ఆ రాముణ్ణి చూసి పరిగెత్తుకుంటూ వచ్చింది దగ్గరికి. ఒక్క దూకు దూకింది. ఇక్కడ అంటాడు రామం ఇందీవరశ్యామం కందర్ప సదృశ ప్రభం బభూవేంద్రో సమం దృష్ట్వా రాక్షసి కామమోహిత.
కామావేశాన్ని పొందింది ఈ రాక్షసి. వెంటనే వాల్మీకి ఇక్కడ ఒక పని చేశాడండి, మనకి కళ్ళకి కట్టినట్టు చూపిస్తాడు. ఈ సంఘటన చదివినప్పుడల్లా నాకు నవ్వు కూడా వస్తూ ఉంటుంది. ఇంతటి ధర్మయుక్తమైన కథాభాగం ముందరకు నడుస్తూ ఉంటే హాస్యం రాస్తాడు వాల్మీకి. మీకు ముందే చెప్పానుగా, నవరసాలు పండిస్తాడు వాల్మీకి తన యొక్క రామాయణంలో. కొన్ని చోట్ల బాధ పెడతాడు, మన చేత ఏడిపిస్తాడు, కొన్ని చోట్ల పౌరుషాన్ని తెప్పిస్తాడు, కొన్ని చోట్ల నవ్విస్తాడు. నవరసాలు ఇందులో తాండవం ఆడతాయండి. ఏం చూసుకుని రాముడి దగ్గరికి వచ్చిందా? రాముడిని భర్తగా పొందాలని అనుకుందిట. ఎలా కుదురుతుందయ్యా ఈ సంబంధం, మ్యాచ్ అంటున్నాడు వాల్మీకి. సుముఖి దుర్ముఖి రామం వృత్తమధ్యం మహోదరి విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రమూర్ధజ. ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు వాల్మీకి. అసలు రాముడు ఎలా ఉన్నాడు, వచ్చినటువంటి శూర్పణఖ ఎలా ఉంది. వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అంటే ఊహించుకుంటున్నాడు ఆయనగా. వీళ్ళిద్దరిని ఒకే పెళ్లిపేటల మీద కూర్చోబెడితే ఈయన ఎలా ఉంటాడు, ఆవిడ ఎలా ఉంటుంది. సుముఖి, ఈయన ముఖం చాలా సుముఖం, అందంగా నిర్మలంగా స్వచ్ఛంగా సత్వంగా ఉంది. దుర్ముఖి, పక్కన ఈవిడిని చూస్తుంటే వికారమైన ముఖం, గుంటలు పడిపోయిన కళ్ళు, నాలిక కింద దాకా జారింది, పెదం జారిపోయింది కిందకి, పెద్ద ముక్కు చూడడానికి వికృతంగా ఉంది. అంతేకాదు వృత్తమధ్యం మహోదరి, రాముడి యొక్క నడుము చాలా సన్నగా ఉందిట, కొంచెం కిందకు వచ్చాడు. ఆవిడ నడుము దగ్గరికి వెళ్తే పెద్ద బాణపొట్ట వేసి కూర్చుంది. విశాలాక్షం, తామర రేకుల్లాగా ఉన్నాయట రాముడి కళ్ళు. విరూపాక్షి, పెద్ద పెద్ద మిడుగుడ్లు వేసుకుని చూస్తున్నది, వికారమైన చూపు ఈవిడిది. సుకేశ, మంచి కర్లింగ్ హెయిర్ అండి రామచంద్ర ప్రభువుది. సుకేశ, అందుకనే అంటాడు కదా రాముడు వాల్మీకి మహర్షి ఏమని, కాకపక్షధరో దేవ, కాకపక్షధరుడయ్యా రాముడు అంటే, జులపాల జుట్టు కలిగిన వాడు. మరి ఈవిడిది ఏమిటండి, తామ్రమూర్ధజ, రాగి జుట్టుటండి ఈవిడిది. చూడండి, చాలామంది హెయిర్కి పెయింట్ వేస్తాం కదా నల్ల రంగు, అది వికటిస్తే ఒక్కొక్కసారి జుట్టంతా ఎర్రగా మారుతుంది. అలా ఉందిట మొత్తం జుట్టంతా కూడా దీనిది. ప్రీతి రూపం, ఈయన్ని చూస్తే రూపం చాలా అందంగా శోభాయమానంగా అందరూ చూడముచ్చటగా ఉంది. విరూపాస, దీన్ని చూడడానికే చిరాగ్గా ఉంది పక్కన. సుస్వరం, ఈయన మాట్లాడుతుంటే ఇంకా వినాలని అనిపిస్తోందిట. దీనిది భైరవస్వర, అంటే ఏమిటి, కుక్కలు అరిచినట్టుగా ఉంది దీని యొక్క గొంతు. తరుణం, ఈయన చూడగానే యువకుడు, మంచి యవ్వనంలో ఉన్నాడు. ఈవిడ దారుణీ వృద్ధ, ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎన్నో వేల సంవత్సరాలు అయింది వచ్చి, అంత ముసలావిడ ఈవిడ. దక్షిణం వామభాషిణి, మంచి మాటలు మాట్లాడతాడు రాముడు. మాట్లాడితే ఇది మాట్లాడితే అన్నీ చెడు మాటలే దీని నోటి నుంచి. న్యాయవృత్తం సుదుర్వృత్త, ఈయన న్యాయంగా నడుచుకుంటే అది ఎప్పుడూ కూడా దుర్మార్గంగానే నడుస్తుంది. అప్రియ దర్శనం, ఈయన ప్రియదర్శనం కలిగిన వాడు, అది అప్రియ దర్శనం కలిగింది. ఎలా కుదురుతుందండి ఈ మ్యాచ్? ఈ పెళ్లి సంబంధాన్ని తీసుకొస్తే అసలు ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవ్వరూ ఒప్పుకోరు. ఎందుకు ఇలా పక్క పక్కన పెట్టి కంపేర్ చేయడం వాల్మీకి అంటే, కామ ప్రభావాన్ని పొందినటువంటి వాడికి యుక్తాయుక్త విచక్షణతో సంబంధము లేదు. అది ఆడదైనా మగవాడైనా. చూడగానే మోహించింది. అతడు నిజానికి ఎంత ధర్మాత్ముడు, అతనికి వివాహం అయ్యిందా కాలేదా, అప్పటికే వివాహం అయ్యి భర్త ఉన్నాడు ఎవరికి, ఈ యొక్క శూర్పణఖకి. అయినా డోంట్ కేర్, నేను చూశాను, నాకు నచ్చాడు, ఇతడే నా భర్త అంటోంది. ఆ కామానికి పొందింది, వెళ్ళింది వెంటనే రాముడి దగ్గరికి. ఏమయ్యా సుందర రూపుడా, ఎవరు నువ్వు? జటాధారివై తాపస వేషంలో ఉన్నావు, కానీ
చేతిలో కవచాన్ని చేతిలో ధనస్సుని బాణాలని పట్టుకుని ఉన్నావు. నువ్వు ధరించినటువంటి ఈ యొక్క వస్త్రాలకి ఈ యొక్క ధనస్సుకి ఎటువంటి సంబంధము లేదు. ఈ తాపస వృత్తికి క్షాత్ర వృత్తికి ఎటువంటి సంబంధము లేదు. అసలు నువ్వు ఇక్కడికి రావడానికి పనేమిటి? వివరంగా చెప్పు అంది. అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం విశేషేణ శ్రమాస్తస్య సమీపే స్త్రీజనస్య చ. సర్వదా సత్యాన్నే పలికే రామచంద్ర ప్రభు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఏమని? ఆసీద్ దశరథో నామ రాజా త్రిదశ విక్రమ తస్యా అహం అగ్రజ పుత్రో రామో నామ జనైశ్రుత. నేను ధర్మాత్ముడైనటువంటి దశరథ మహారాజు గారికి పెద్ద కుమారుణ్ణి. నా పేరు రాముడు. భ్రాతాయాం లక్ష్మణో నామ యనీయాం మమానువ్రత. నేను దండకారణ్యానికి తండ్రి గారి యొక్క మాట కోసం నిలబెట్టడానికి వ్రతస్నాతకుణ్ణై వచ్చాను. నాతో పాటు ఇదిగో నా తమ్ముడు లక్ష్మణుడు. ఇయం భార్యాచ వైదేహి మమ సీతేతి విశ్రుత. ఈవిడ ఉన్నదే, ఈవిడ పేరు సీత, నా భార్య అని చెప్పాడు. ధర్మం ధర్మార్థం ధర్మకాంక్షీచ వనం వస్తుమిహ ఆగత త్వాంతు వేదీతుమిచ్చామి కద్యతాం కా అసి కస్యవా. మేమిక్కడికి రావడంలో తపోధర్మాన్ని నడపడం కోసం, మా తండ్రి గారి ఆదేశం కోసం ఇక్కడికి వచ్చాము. అయితే ఓ వనిత, ఓ స్త్రీ, నువ్వెవరు? నీ విషయం గురించి చెప్పు. నువ్వు ఎవరికి చెందిన దానివి? నీ తండ్రి ఎవరు? నీ భర్త ఎవరు? నీ గురించి నేను వినాలనుకుంటున్నాను అన్నాడు రాముడు. వెంటనే ఆవిడ చెప్తోంది, అహం శూర్పణఖానామా రాక్షసీ కామరూపిణి. ఆవిడే ఉన్నది ఉన్నట్లుగానే చెప్తోంది. అహం శూర్పణఖానామా రాక్షసి కామరూపిణి. నేను కామరూపిణి. నా ఇష్టం వచ్చిన రూపాన్ని నేను పొందుతా. అరణ్యం విచరామీనం ఏకా సర్వభయంకరా. కాబట్టి నేను ఈ అరణ్యంలో నిరంతరం తిరుగుతూ సాధువులైనటువంటి పురుషులందరినీ భయపెడుతూ అందరినీ జీవిస్తూ ఉంటాను. రావణో నామమే భ్రాత్ర బలీయాన్ రాక్షసేశ్వర. నువ్వు వినే ఉంటావు, రావణాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు చాలా గొప్ప తపోసంపన్నుడు, బలవంతుడు. వీరో విశ్రవస పుత్రో యదీతే శ్రోత్రమాగత. విశ్రవసు మహర్షి యొక్క కుమారుడు రావణాసురుడు. వాడే నా సోదరుడు. అయితే ఇతడికి ఇంకో ఇద్దరు కుమారులు తమ్ముళ్ళు ఉన్నారు. అందులో ఒకడు ప్రవృద్ధ నిద్రశ్చ సదా కుంభకర్ణో మహాబల. ఒకడు కుంభకర్ణుడు, మరొకడు విభీషణస్థ ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. మూడో వాడు విభీషణుడు. నిజానికి ఆ విభీషణుడు ఎప్పుడూ ధర్మం అని కూర్చుంటాడు. వాడికి మా రాక్షసుల లక్షణం ఒక్కటి కూడా రాలేదు. అదేదో చెడ్డ పని కింద చెప్పుకుంటుంది చూడండి. వాళ్ళ ప్రవృత్తి అలా ఉంటుంది. ఇంకా ప్రఖ్యాత వీర్యౌచ రణే భ్రాతరౌ కరదూషణౌ తావహం సమతిక్రాంత రామ త్వా పూర్వదర్శనాత్. వీళ్లే కాకుండా ఇంకో కొంతమంది సోదరులు ఉన్నారు రావణాసురుడికి. వాళ్లే కరదూషణ త్రిశిరులు అనేటటువంటి రాక్షసులు. వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఉండి పరిపాలన చేస్తున్నారు. నేను వాళ్ళ సోదరిని. వాళ్ళ యొక్క ఆసరాగా ఇక్కడ నేను ఉంటూ ఈ ప్రదేశం అంతటా కూడా సంచరిస్తూ ఉంటాను. కాబట్టి ఓ రామ, సముపేత అస్మి భవేన భర్తారం పురుషోత్తమ. నువ్వు నాకు భర్తవైతే మన ఇద్దరం కలిసి హాయిగా ఈ వనాల్లో, పర్వతాలలో, నదీనదాల దగ్గర హాయిగా విహరిద్దాం. అంతేకాదు ఇంకొక విషయం చెప్పనా? అహం ప్రభావ సంపన్న స్వచ్ఛంద బలగామిని. నేను ఏ రూపం కావస్తే ఆ రూపాన్ని పొందుతా. నేను ఈ రూపం నీకు నచ్చలేదనుకో, మంచి అందమైన స్త్రీగా మారిపోమంటే మారిపోతాను. వికృతాచ విరూపాచ నచేయం సదృశీతవా. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్త్రీ ఎవరు? చాలా అందవికారంగా ఉంది, సీతాదేవి. నీ భార్య ఏమీ అందగత్తె కాదు, నా అంత అందంగా ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి స్త్రీతో నీకు ఏ సుఖం ఉంటుంది? అందులోనూ గూనిగా ఉంది ఈ స్త్రీ, బాగా బక్క చిక్కిపోయి ఉంది. ఈవిడితో ఏం సుఖపడతావయ్యా నువ్వు? కాబట్టి ఒక పని చేస్తాను. ఏమిట? అహమేవానురూపాతే భార్యా రూపేణ పశ్య. నీ పక్కన జోడీగా కుదరాలి అంటే నేనే కరెక్ట్. రాముడి పక్కన ఇమాం విరూపానుసతీం కరాళాం నిన్నతోదరీం అనేనతే సహభ్రాత్ర భక్షయిష్యామి మానుషేం. ఆవిడ పొట్టచూడు లోపల కంటే వెళ్ళిపోయింది. నా పొట్టచూడు ఎంత అందంగా ఉందో నిగారిస్తూ బాణపొట్టలా తేలింది బయట.
కాబట్టి ఇంత అందగత్తని నన్ను వదిలేసి దానితో ఉంటానంటావేమిటయ్యా? చూడు, అనేనతే సహభ్రాత్ర భక్షయిష్యామి మానుషి. నువ్వు కావాలనుకుంటే ఇప్పుడే ఆవిడ్ని నీ తమ్ముడైన లక్ష్మణుడిని ఇద్దరిని తినేస్తా. తినేసిన తర్వాత నువ్వు నన్ను పెళ్లి చేసుకో, మన ఇద్దరం హాయిగా ఈ పర్వతాల్లో విహరిద్దాం. ఇదంతా విన్నాడు రాముడు. విన్న తరువాత ఇచ్చేవముక్త్వా కాకుత్సహ ప్రహస్యముదిరేక్షణ, ఒక నవ్వు నవ్వాడు. నవ్వు నవ్వి రాముడు ఆమెతో పరిహాసపూర్వకంగా చెప్తాడు వాల్మీకి ఇక్కడ, స్వచ్ఛాయ శ్లక్ష్ణయా వాచా స్మితపూర్వమదా బ్రవీత్. ఏదో పరిహాసం చేసే విధంగా మాట్లాడుతున్నాడు. శూర్పణఖ కృతాద్ దారోస్మి భవతి, నాకు భార్య ఉంది, వివాహం అయ్యింది. భార్యేయం దయితా మమ తద్విధానాం తు నారీణాం సుదుఃఖ సపత్నత. నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకుంటే ఈవిడ నీకు సవతి అవుతుంది. సవతి పోరు భరించడం చాలా ఇబ్బంది కదా. అందులోనూ ఒక భార్యని నేను వివాహం చేసుకున్నాక నిన్ను కూడా వివాహం చేసుకుంటే నువ్వు రెండో భార్య అవుతావు. దానివల్ల ఏమిటి అంటే సవతుల వల్ల నీకు దుఃఖమే మిగులుతుంది తప్ప సుఖం ఉండదు. నీకో ఐడియా ఇస్తాను, నీకు ఒక విషయం చెప్తాను విను. అనుజస్త్వేషమే భ్రాత శీలవాన్ ప్రియదర్శన. నా తమ్ముడున్నాడు చూడు అక్కడ నిలబడి, వాడు శ్రీమానకృతధారశ్చ, ప్రస్తుతం భార్యాసుఖానికి దూరంగా ఉన్నవాడు. కాబట్టి లక్ష్మణో నామ వీర్యం, అతని పేరు లక్ష్మణుడు. అపూర్వీ భార్యయాచార్ది తరుణ ప్రియదర్శన. నువ్వు అతన్ని వివాహం చేసుకోవడం మంచిది. అతడు కూడా నా అంతటి గొప్పవాడే. అంటే ఒకసారి టాలీ చేసుకుంది. ఇతడు కొంచెం నీలమేఘశ్యాముడి కింద ఉన్నాడు, ఆయన కాస్త బంగారపు ఛాయలో ఉన్నాడు. పర్వాలేదు, అతడు కూడా ఈయనలాగానే ఉన్నాడు కదా. ఇతనికి అసలు ఆల్రెడీ భార్య ఎదురుకుండా ఉంది, అతను కూడా ఆయనకి అది కూడా లేదు అని ఒక్కసారి ఇక్కడి నుంచి అక్కడికి జంప్ అయ్యిందిటండి. ఈవిడ వెళ్ళి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి అంటోంది, ఓ సుందరుడా, ఓ లక్ష్మణ, ఏవం భుజ విశాల అపూర్వీ భార్యయాచార్ది తరుణ ప్రియదర్శన అనురూపశ్చతే భర్త రూపస్యాస్య భవిష్యతి. నువ్వు నాకు భర్త అవుతావా, మన ఇద్దరం హాయిగా విహరిద్దాం అంటోంది. ఏవం భుజ విశాలాక్షి భర్తారం భ్రాతరం మమ. ఓ సుందరి, ఈ విధంగా మా తమ్ముడి దగ్గరికి వెళ్ళు. నేను నీకు చాలా భార్యగా తగినటువంటి దానిని. రాముడి కంటావా అతడు భార్య ఉందంటుంది, నువ్వు ఒక్కడివే ఉన్నావుగా, నాతో విహరించుద్దా అంటూ. లక్ష్మణుడు అన్నాడండి వెంటనే, యగాదిగా చూశాట పైకి కిందకి. సౌమిత్రీ రాక్షస్య వాక్యకోవిద ఏవ ముక్తాస్తు తత శూర్పణకీం స్మిత్వా లక్ష్మణో యుక్తమబ్రవీత్. ఏవమ్మా, నువ్వు అన్నది బాగానే ఉంది, నేను ఒక్కడనే, నాకు ప్రస్తుతం పక్కన భార్య లేదు, కానీ ఆ ప్రభువుకి నేను దాసుడిని అన్నాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఇంకో దాసి వాళ్ళకి పెరుగుతుంది. అంటే నువ్వు నేను కలిసి వాళ్ళకి సేవలు చెయ్యాలి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఏ సుఖం నువ్వు అనుభవించలేవు అని చెప్పాడు. కాబట్టి ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. నువ్వు నన్ను కాకుండా మా అన్నగారి దగ్గరికే వెళ్ళి వివాహం చేసుకో. అలా వివాహం చేసుకుంటే నువ్వు చిన్న భార్య అవుతావు. చిన్న భార్య మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది ఎవరికైనా సరే, తెలుసు కదా నీకు. కాబట్టి చిన్న భార్య అవ్వు, మా అన్నగారికి నువ్వు వెళ్ళి అన్నాడు లక్ష్మణుడు. వెంటనే సెకను కూడా ఆలోచించలేదుటండి. ఈ ఆలోచన కూడా బాగుంది కదా అని రాముడి వైపు దూకి రాముడి దగ్గరికి వెళ్ళి అంటోంది, రామా, ఈ స్త్రీని చూసే కదా నువ్వు నన్ను వివాహం చేసుకోనంటున్నావు, లక్ష్మణుడి దగ్గరికి పంపావు. నాదో ఉన్నదేమిటి ఆవిడలో, నాలో లేనిదేమిటి ఆవిడలో ఉన్నదేమిటి చెప్పు. ఎవరి గురించి అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకోనంటున్నావో ఆ స్త్రీని నేను ఇప్పుడే మింగేస్తాను, అప్పుడు హాయిగా నువ్వు నన్ను వివాహం చేసుకోవచ్చు అని నోరు గట్టిగా తెరిచి సీత మీదకి దూకింది. అప్పటిదాకా హాస్యంగానే ఉంది, అంతటిదాకా పరిహాసమే జరిగింది. ఒక్కసారి సీత మీదకి ఎప్పుడైతే పడుతోందో రామచంద్ర ప్రభు వేగంగా లేచారు పైకి. వేగంగా లేచి లక్ష్మణుడు వేసి చూసి అన్నారు, క్రూరైరవాన్యై సౌమిత్రే పరిహాసకదంచన నక్కార్యపస్య వైదేహీం కదాచిత్ సౌమ్య జీవతీం. లక్ష్మణ,
క్రూరాత్ములైనటువంటి వాళ్ళతో, దుష్టులతో ఎక్కువసేపు పరిహాసం అనేటటువంటిది తగదు. నువ్వు ఇటువంటి పరిహాసాలు ఈవిడితో చెయ్యకూడదు. కాబట్టి సీతాదేవికి వెంటనే ఈ ఆపద నుంచి రక్షించి, ఈ ఆపద నుండి బయటకు పాడేసి, నువ్వు వెంటనే ఈ యొక్క స్త్రీని కురూపిణి చెయ్యన్నాడు. ఇమాం విరూపాం అసతీం అతిమత్తాం మహోదరీం, ఈవిడిని వెంటనే, ఈ ఉదరం బాణపొట్ట కలిగిన ఈ స్త్రీని వెంటనే నువ్వు విరూపిణి చేసేయన్నాడు. రాక్షసీం పురుషవ్యాఘ్ర విరూపయితు మర్హతి ఇత్యుక్త్వా లక్ష్మణస్తాస్య క్రుద్ధో రామస్య పార్శ్వతః ఉద్ధృత్య ఖడ్గం చిచ్ఛేద కర్ణవాసం మహాబలః నికృత్త కర్ణవాసౌతు నిస్వరంశ వినద్యస చెప్తున్నాడు. వెంటనే లక్ష్మణస్వామి రాముడు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఒక్క గెంతాట ఆ యొక్క రాక్షసి మీదకి. లక్ష్మణస్వామి తన వరలో ఉన్న కత్తిని పైకి తీసి వెనకాల నుంచి వెళ్ళి దాని జుట్టు పట్టుకుని ఇలా వెనక్కి లాగి దాని ముక్కుల్ని చెవుల్ని ఖండించాడు. ఖండించగానే దార కింద వర్షపు దార ఎలా కారుతుందో పడగళ్ళవాన అలా ముక్కులో నుంచి జలపాతంలాగా రక్తం కారడం మొదలుపెట్టింది. బొబ్బలు పెడిపోయి పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటూ ఇంక ఏమీ చేసేది లేక అక్కడి నుంచి ఆ రాక్షసి చేతులు పైకెత్తి లబోదిబోమంటూ అక్కడి నుంచి పరుగులు లంఘించు అయిపోయింది. వెళ్ళిపోయింది రాక్షసి. వీళ్ళు మామూలుగా సత్కథా కాలక్షేపాన్ని చేస్తున్నారు. ఈలోపు అది పరిగెత్తుకుంటూ వెళ్ళి కరదూషణాదుల దగ్గరికి చేరుకుందండి. కరుడు దగ్గరికి వెళ్తే కరుడు 14 మంది రాక్షసుల్ని ఆ శూర్పణఖకి ఇచ్చి పంపించాడు. నీకు చేవలేదు, నీ రాజ్యంలోనే వచ్చాడు మానవుడు, నా ముక్కు చెవులు కోయించేశాడు, అతడు చాలా బలవంతుడు, అతడి దగ్గర సుందరమైనటువంటి ఒక స్త్రీ ఉంది. చూసారండి, ఇక్కడేమో విరూపంగా ఉందండి, అక్కడికి వెళ్ళేటప్పటికి సుందరమైన స్త్రీ ఉందని చెప్పింది. ఆ స్త్రీ ఉంది, నేను ఆవిడని చంపేద్దామని ప్రయత్నం చేస్తే నాకు ఇలా జరిగిందని చెప్పింది. 14 మంది రాక్షసులు ఇచ్చి పంపించాడు. ఈ 14 మందిని చూశాడు రాముడు దూరం నుంచి. లక్ష్మణ, మీ యొక్క వదిన గారిని జాగ్రత్తగా చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తానని వెళ్ళి వాళ్ళని హెచ్చరించాడు. మీకు ప్రాణాల మీద ఆశ ఉంటే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మా బలం ఏమిటో చూపిస్తామని వాళ్ళు శూలాలు విసిరారు రాముడి మీద. ఆ శూలాలన్నింటినీ 2 ముక్కల కింద చేశాడు బాణాలతో. చేసి బాణాలని ఆకర్ణాంతము లాగి విడిచిపెడితే హృదయాల్లోకి గుచ్చుకుని వెళ్ళిపోయాయండి, బద్దలు కొట్టుకుని. ఈ 14 మంది రాక్షసులు చచ్చిపోయారు. మళ్ళీ పరిగెత్తుకుంటూ ఏడుస్తూ వెళ్ళింది. 14 మందిని నిహతులు చేసేశాడు, సామాన్యమైన వాడు కాదు, ఏదో 14 మందిని పంపించానంటున్నావు నువ్వు అని చెప్పగానే వెంటనే క్రోధోద్రిక్తుడై కరుడే బయలుదేరుతున్నాడు రథాన్నెక్కి. గొప్పదైనటువంటి అపశకునాలు ప్రారంభమయ్యాయి. ఆ కరదూషణాదుల యొక్క వధ ఎలా జరుగుతుందో, రాముడికి ఈ యొక్క కరదూషణ వధ జరగగానే రావణాసురుడి దగ్గరికి వెళ్తుంది శూర్పణఖ. రావణాసురుడు ఆ యొక్క మారీచుడితో సమావేశం ఏర్పాటు చేసి ఈ కృష్ణజింక రూపంలో వస్తారు. ఈ సన్నివేశాలన్నీ రేపు సాయంత్రం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ధర్మరాజు గారి యొక్క పేరు మీదుగా ఈ యొక్క అరణ్యకాండని పూర్తి చేసుకుంటున్నాం మనం. కాబట్టి వారిని కూడా తలుచుకుంటూ నేను చెప్తాను, మీరు చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ్ రామాయ నమః, 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 రామ్ రామాయ నమః. మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త. సర్వం శ్రీమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గోవిందా గోవిందా.
గోవింద అరణం